ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతాం. సో, ఈరోజు గమనిస్తే ఫీల్డ్‌లో ఎదురుపడే సమస్యలేంటి? వాటికి మన సమాధానాలేంటి? ఫీల్డ్‌లో చాలా రకాల సమస్యలు అనేది మనం హోమ్ మీటింగ్ చాలామంది ప్రెజెంట్ హోమ్ మీటింగ్ చేయకపోవటానికి కారణం గూడా అదే. ఎందుకంటే, ఒక ఇద్దరు ముగ్గురిని అడుగుతున్నాం. వాళ్ళేసే క్వెషన్స్‌కి మన దగ్గర ఆన్సర్ అనేది లేదు. సో, ఆన్సర్ లేకపోయేసరికి మనం భయపడి చాలామంది ఫీల్డ్‌లో హోమ్ మీటింగులు జేయట్లేదు. సో, ఇంకొకటి ప్రతి ఒక్కరు గూడా భయపడుతున్నారు. చాలా ఎందుకంటే స్టార్టింగ్‌లో వెస్టేజ్‌లోకి జాయిన్ అవ్వంగానే చానా అనుమానాలు, చాలా క్వెషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, వాటన్నిటిని ఎదుర్కోవాలంటే వీటి గురించి మనకు పూర్తి నాలెడ్జ్ అనేది లేదు గాబట్టి, సో, అసలు ఎందుకు ఆ సమస్యలొస్తున్నాయి, ఏంది అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటే, దానికి ఎలా మనం సమాధానాలు జెప్పాలనేది తెలుసుకోగలిగితే, మనం గూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటదన్న ఉద్దేశంతోటి ఈ సెషన్ అనేది కండక్ట్ జేయటం జరిగింది. సో, ప్రతి లీడర్ గూడా మీకేవైతే సమస్యలు అంటే చాలామంది కొన్ని క్వెషన్స్ అడుగుతారు. అలాంటి క్వెషన్స్ అన్నిటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి మీకు ఎదురై ఉంటాయి ఆల్మోస్టు ఫీల్డ్‌లో. ఆ సమస్యలు ఎవరైతే సమస్యలు ఆల్రెడీ ఉన్నాయో, ఏవైతే డౌట్స్ ఉన్నాయో, మీరు గనుక హ్యాండ్ రైజ్ చేస్తే దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏందనేది మనం ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఈ సెషను, ఈ ఫీల్డ్‌లో ఎదురుపడే సమస్యలేంటి అనే దాని గురించి నాకు తెలిసినంతలో మాత్రం నేను సమాధానం చెప్తాను. నేనేం ఎక్స్‌పర్ట్‌ని గాదిక్కడ. సో, నాకేదైతే తెలుసో దాన్ని మాత్రం మీతో షేర్ చేసుకోగలిగితే మీరు ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటది. సో, లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫీల్డ్‌లో ఏదో ఒక సమస్యలనేది ఎదుర్కొని ఉంటారో, సో, అవి ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ ఏంటి? మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది చెప్తే, ఈ జూమ్‌లో ఉన్న వేరే కొత్తగా జాయిన్ అవ్వడంలో కూడా ఉపయోగపడతది. సో, నెక్స్ట్ వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటది. సో, ఈలోపు అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సో, మనం ఫస్ట్ అసలు వెస్టేజ్ బిజినెస్‌లోకి జాయిన్ అయినప్పుడు మనం నేర్చుకోవాల్సినయనేది చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ నేర్చుకుంటేనే నేను జెప్పినట్టుగా మనకెలాంటి క్వెషన్స్ అనేది రావు. క్వెషన్స్ వచ్చినా గానీ ఇమ్మీడియేట్‌గా మనం ఆలోచన జేయకుండా ఎంటనే అతనికి సమాధానం ఎవరికైతే మనం హోమ్ మీటింగ్ ఇవ్వటానికి ఎళ్తున్నామో, లేదా ఎవరైతే రాంగ్ క్వెషన్స్ ఏస్తుంటారో వాళ్ళకి ఎంటనే మనం సమాధానం అనేది ఇవ్వగలం. సో, మరి అవేంటి సార్ అంటే ఈ బిజినెస్‌లో ఫస్ట్ సక్సెస్ అవ్వాలంటే ఈ బిజినెస్ నాది అనుకోవాలా? ప్లస్సు ఈ బిజినెస్సు నా బిజినెస్ అనే మనం ఫీల్ అవ్వాలా. మనం చేస్తుంది బిజినెస్ అని ఫీల్ అవ్వాలి ఫస్టు. ప్రతి ఒక్కరం గూడా నేను చేస్తుంది ఏం జేస్తున్నావురా అంటే, ఏదో జేస్తున్నానులే. ఏదో వెస్టేజ్ కంపెనీలో చేస్తున్నాను. సబ్బులు, పేస్టులు అనే గాదు సార్. ఈ వెస్టేజ్ బిజినెస్ అని ఒక ఇంటర్నేషనల్ బిజినెస్. దాదాపు 9 దేశాల్లో ఉందంటే ఇదొక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ 9 దేశాల్లో ఉంది గాబట్టి, ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్న కంపెనీలో నేను పని జేస్తున్నామని ఫస్ట్ మనం ఫీల్ అవ్వాల. సో, అప్పుడే నీకులో ఉండే కాన్ఫిడెంట్ లెవెల్ గూడా ఒస్తది. అంటే కొంతమంది బయట చాలా వర్కులు జేస్తుంటారు. వాళ్ళని గమనిస్తే మీరెక్కడ పని జేస్తున్నారు? మా అబ్బాయి అమెరికాలోని గర్వంగా జెప్పుకుంటారు. సో, అట్లాంటిది మన కంపెనీ అనేది 9 దేశాల్లో ఉన్నప్పుడు, మన కంపెనీలో 9 దేశాల్లో ఉన్న కంపెనీలో మనం బిజినెస్ జేస్తున్నప్పుడు, మనం ఎంత గర్వంగా జెప్పుకోవాలా? సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ అనేది నాది అని ఫీల్ అవ్వాలా. నెక్స్ట్ గమనిస్తే ఇది నా అప్‌లైనర్‌ది గాదు. నాది అని ఫీల్ అయినప్పుడే ఈ బిజినెస్‌లో మనం ముందుకెళ్ళగలం. అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ మీద పూర్తి అవగాహన ఉండాల. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు స్టార్ట్ జేశారు? దీనివల్ల ఉపయోగాలేంది? అసలు ఈ సిస్టమ్ అనేది ఎలా నడుస్తుంది? అనే దాని గురించి మనకి పూర్తి క్లారిటీ లేకపోవడం ద్వారా చాలామంది ఇవన్నీ ఫేకు. ఇయన్నీ మేము చూసాంలే, చేసాంలే ఇట్లాంటి క్వెషన్స్ రాంగానే అవునా? నిజమా? అవును నిజమే గదా! వీళ్ళు నాకంటే నాలెడ్జ్ పర్సన్స్ గదా! అని జెప్పేసి వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ జేసి ఏమి సమాధానం చెప్పలేక రిటర్న్ వచ్చేస్తున్నారు. అట్లా గాకుండా మనం ఏదైతే ఫీల్డ్‌లో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటదో, అసలు ఈ సిస్టమ్ అనేది ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గమనిస్తే దాదాపు 1920లో స్టార్ట్ అయిన ఈ వ్యవస్థ ప్రెజెంట్ 120 దేశాల గవర్నమెంట్‌లు ఈ వ్యవస్థకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, 120 దేశాలు ఈ వ్యవస్థని నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నాయంటే, దీనివల్ల ఆ దేశానికి ఉపయోగం ఉంటే మాత్రమే ఆ దేశాలనేది దీన్ని సపోర్ట్ జేస్తాయి. మరి అంత గొప్ప వ్యవస్థ అనేది అంత గొప్ప వ్యవస్థలో మనం ఉన్నాం గాబట్టి, మరి ఎందుకు దీని గురించి అనుమానాలున్నాయంటే, ఈ వ్యవస్థ మీద మనకి అవగాహన లేదు. ప్రతీదీ ఈ భూమి మీద ప్రతి మనిషికి గూడా సార్ దేని గురించైతే మనకు తెలీదో, దాని గురించి మనకు ఫస్ట్ ఏదన్నా అడిగినప్పుడు, మనం సంకోచిస్తా ఉంటాం. ఎందుకంటే మనకు తెలీదు గాబట్టి. అదే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా పనిజేస్తుంది? ఏంది? దీని ప్రాసెస్ ఏంది? అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుంటే, నువ్వు లాయర్ దగ్గరకి గాదు గదా! కలెక్టర్ దగ్గరికెళ్లి అయినా సరే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది సార్.
ఇది అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో సహా మీరు గూగుల్లో ఎంటర్ చేస్తే మన నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రజెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి 18 రకాల పేజీల గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్. సో ఎందుకు గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది అనేది క్లారిటీగా గనక ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గనక మనం చెప్పగలిగితే, దీని ఫ్యూచర్ గనక చూపించగలిగితే అతను అక్కడ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది విత్ ప్రూఫ్స్ తోటి. సో కాబట్టి ఎందుకు సార్ చాలా మంది ఇవన్నీ ఫేక్ అవగాహనగానే ఆగిపోతున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన లేదు కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వెస్టేజ్ బిజినెస్ అనే కదా సార్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి ఎవరైతే స్టార్టింగ్లో జాయిన్ అయ్యి వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి ఒక క్లారిటీ అనేది తెలుసుకోవాలా. ఇది తెలుసుకున్నప్పుడు మాత్రమే ముందుకెళ్తారు. అట్లాగే నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో దాదాపు 500 పైన కంపెనీలు ఉన్నాయి. సో ఈ 500 కంపెనీలో వన్ ఆఫ్ ద కంపెనీ వెస్టేజ్ కంపెనీ. మరి వెస్టేజ్ కంపెనీ ప్రొఫైల్ అనేది మన అందరికీ తెలియాలి ఫస్ట్. అంటే వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎన్ని ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయింది, ఎన్ని బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని హెడ్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని వేర్ హౌస్లు ఉన్నాయి, ఎక్కడ ఈ ప్రొడక్ట్స్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇన్కమ్ ఎలా ఇస్తుంది వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ ప్రొఫైల్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు వెస్టేజ్ అంటే అర్థమైంది, ఇవన్నీ పూర్తిగా అవగాహన అనేది ఉండాలి. మనం ఇవన్నీ తెలుసుకోకుండానే ఏదో ఒక 2-3 మీటింగ్లకి వెళ్ళి అంతా మనకు తెలిసిపోయిందిలే వెస్టేజ్ అని చెప్పేసి ఆటోమేటిక్గా వెళ్ళి వెస్టేజ్లో సబ్బులు పేస్ట్లు ఉంటాయి అని చెప్పేసి చెప్పేస్తున్నాం. సో అలాగా సార్ వెస్టేజీకి అంటూ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని అనేది మనం ఫాలో అవ్వాలా. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వెస్టేజ్ యొక్క కంపెనీ ప్రొఫైల్ అనేది పూర్తిగా అవగాహన ఉండాలి. అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏ కంపెనీలో పని చేస్తున్నావు అనేది అవగాహన అనేది నీకు లేకపోతే నువ్వు ఎగురు మనం ఏం చెప్పగలం. సో క్లారిటీగా ప్రతి ఒక్కరు కూడా కంపెనీ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ విజన్ ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కంపెనీ 9 దేశాల్లో ఉంది. ఈ వెస్టేజ్ కంపెనీ బయట దాదాపు 500 కంపెనీల దాకా ఉన్నాయి. నెక్స్ట్ ఏదన్నా కొంత కంపెనీ స్టార్ట్ అవ్వాలన్నా కానీ వాళ్ళు ఒక దేన్ని స్ఫూర్తిగా తీసుకోవాలంటే వెస్టేజ్ లాగా ఉండాలి, నా ప్రొడక్ట్స్ వెస్టేజ్ లాగా ఉండాలి, ఈ నా కంపెనీలోని లీడర్స్ వెస్టేజ్ కంపెనీలో లీడర్స్ లాగా ఉండాలి అని చాలా మందికి స్ఫూర్తినిచ్చి చాలా మందిని వెస్టేజ్ని చూసుకొని వాళ్ళ బిజినెస్లు డెవలప్ చేసుకోవాలా అనే రీతిలో, అంటే ఒక మార్గదర్శిగా అనేది ముందు చూపుగా ఉండే మార్గదర్శిగా అనేది మన వెస్టేజ్ కంపెనీ ఉండాలి. విజన్ తోటి వెస్టేజ్ కంపెనీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎనీవేర్ ఎక్కడ వచ్చినా కానీ ఇప్పుడు మనకి గైడ్ లైన్స్ వచ్చింది మనం గమనిస్తే మన కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చింది 2021లో. సో అంటే 2021లో వచ్చిన గైడ్ లైన్స్ ప్లస్ 2004లో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఫాలో అవుతున్న గైడ్ లైన్స్ ప్రజెంట్ చూసుకుంటే సేమ్ ఉన్నాయి. సో అంటే ఫ్యూచర్ని అంచనా పెట్టుకొని మనకి వెస్టేజ్ కంపెనీ అనే ముందంజగానే మనకి రాబోయే రోజులు ఎలాంటి అయితే ఫేస్ చేస్తుంటాం, ఎలా ఇష్యూస్ అయితే వస్తుంటాయో అవన్నీ రాకుండా ముందుగానే కొన్ని గైడెన్స్ తీసుకుని ఆ గైడెన్స్ ప్రకారం అనేది మన వెస్టేజ్ కంపెనీ ముందుకు వెళ్తుంది. కాబట్టి 2004లో స్టార్టింగ్ అయినప్పుడు ఏదైతే ఫాలో అయిందో మన వెస్టేజ్ కంపెనీ విజన్ ప్రజెంట్ 2021లో మనకు వచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఈక్వల్ టు దానిలాగే ఉన్నాయి. సో కాబట్టి అంత విజనరీ మేనేజ్మెంట్ తోటి అనేది మన కంపెనీ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ వెస్టేజ్ మిషన్ అంటే ఏంటంటే ప్రపంచంలో ప్రజెంట్ చూసుకుంటే 38వ ర్యాంక్లో ఈ వెస్టేజ్ అనేది ఉంది మన కంపెనీ. కానీ కంపెనీ గోల్ ఏంటంటే 2030 కల్లా టాప్ 10 ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 స్థాయిలో ఉండాలన్న గోల్ తోటి వెస్టేజ్ కంపెనీ ఒక మిషన్ అనేది ప్రజెంట్ ఉంది. అలాగే కంపెనీ ట్రైనింగ్స్ ఈ ప్రతిదీ కూడా వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంది. బ్యూటీ ట్రైనింగ్స్ అయితేనేమి, ఎగ్డి ట్రైనింగ్ అయితేమి, ఇట్లా ప్రతిదీ మనకి లీడర్షిప్ ట్రైనింగ్స్ అయితేనేమి ప్రతిదీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చి మనల్ని నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి కంపెనీ ఓన్గా కంపెనీ ట్రైనర్లు పెట్టి కంపెనీ ట్రైన్ చేస్తుంది. సో ఇది మనకి చెప్పాలి. ప్లస్ అవార్డ్స్ మీటింగ్స్ ఎవరైతే లెవెల్స్ అచీవ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రికగ్నైజేషన్ ఇచ్చి అవార్డు ఫంక్షన్ పెట్టి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తుంది మన కంపెనీ. ఇట్లా ప్రతిదీ కూడా సార్ ఒక డ్రెస్ కోడ్ అనేది ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్తేనే ఒక డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది.
అట్లాంటిది ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ 9 దేశాల్లో ఉంది. దీనికంటూ ఒక స్పెషల్ డ్రెస్ కోడ్, లోగో ఇవన్నీ గూడా కంపెనీ అనేది మనకి ఇస్తుంది గాబట్టి, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేందంటే కంపెనీ ప్రొఫైల్, ఈ కంపెనీ విజన్ ఇవన్నీ గూడా మనకు అవగాహన ఉండాలి. ఇవన్నీ పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తదో, అసలు వెస్టేజ్ అంటే ఏంటి? వెస్టేజ్ గొప్పతనం ఏంటి? వెస్టేజ్ మనం ఎందుకు జేయాలా? అసలు వెస్టేజ్‌లో ఏముంది? విజనరీ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది? అనే దాని గురించి పూర్తిగా మనకు అవగాహన వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి అసలు వెస్టేజ్ అంటే ఇది. వెస్టేజి మేము చూసాంలే, చేసాంలే అన్న వాడికి గూడా వెస్టేజ్ అంటే ఇది అని జెప్తది. నెక్స్ట్ గమనిస్తే ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోవాలా, మళ్ళీ వాడాలా. ఆ తర్వాతే మన అనుభవాన్ననేది షేర్ జేయాల. దాదాపు కంపెనీ చూసుకుంటే 450 రకాల ప్రొడక్ట్స్ అనేది తయారు జేపిస్తుంది. ఈ 450 రకాల ప్రొడక్ట్స్ గురించి మొత్తం మనం వాడకపోయినా గానీ, మనం వాడాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఫస్ట్ మనం యూజ్ చేయమంటుంది. మెయిన్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్. ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తోటే. సప్లిమెంట్స్ అనేది నెక్స్టు. ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో, ఆ ప్రొడక్ట్స్ అనేది ఎలా పనిచేస్తున్నాయి, ఏందనేది మనకు అవగాహన ఉంటది. సో, మనోళ్ళు ఏం చేస్తుంటారంటే చాలామంది ప్రొడక్ట్స్ ఎవరు గూడా వాడరు. వాడకుండా ప్రమోట్ చేస్తా ఉంటారు. ఈ వాడకుండా ప్రమోట్ చేయటం ద్వారా అతనికి ఏదన్నా ఇప్పుడు మన నీమ్ సోప్ వాడితే స్టార్టింగు కొంతమందికి ఫేస్ బ్లాక్ వస్తది. ఎందుకు బ్లాక్ వస్తుందనేది తెలియక ఇప్పుడు కొత్తగా వేరే అతనికిచ్చారు. అతనికి బ్లాక్ వస్తుంది అని చెప్పంగాల్నే ఇతను భయపడిపోతాడు. కానీ అదే మనం గనక వాడితే సో, ఫస్ట్ స్టార్టింగ్ మనం వాడినప్పుడు ఇది ముందుగానే మనం చెప్పగలం అతనికి. ఇది వాడినప్పుడు స్టార్టింగ్ కొంచెం ఫేస్ బ్లాక్‌గా వస్తది. తర్వాత ఒక 1 వీక్ అలా వాడిన తర్వాత మళ్ళా క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం కెమికల్స్‌యి వాడి ఉన్నాం గాబట్టి, ఆ కెమికల్ వల్ల అలా ఉంటది. ఈ నేచురల్ గాబట్టి కొంచెం స్టార్టింగ్ బ్లాక్ వస్తదని నువ్వు ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేయగలవు. కానీ అలా మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగా ప్రొడక్ట్స్ వాడకుండా, ప్రొడక్ట్స్ అనేది మనకి బిజినెస్‌లో ముందుకెళ్ళాలని అని జెప్పేసి, ముందుగానే జనాలకి షేర్ జేస్తున్నారు. ఎలా పనిజేస్తున్నాయి? ఏంది? దాంట్లో ఏముంటదా? ఏంది? ఇవన్నీ గూడా ఎవరు గూడా తెలుసుకోవట్ల. దాని ద్వారా చాలా రకాల సమస్యలనేది వస్తున్నాయి. సో, అట్లాగే ఫోర్త్ వన్ గమనిస్తే వెస్టేజ్ బిజినెస్ ప్లాన్. అసలు డబ్బులు ఎట్లా వస్తున్నాయి వెస్టేజ్‌లో అనేది చాలా మందికి ఇప్పటికి కూడా నాకు తెలిసి క్లారిటీ అనేది లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఓకే. ప్రొడక్ట్స్ ఓకే. కంపెనీ ఓకే. మరి డబ్బు ఎలా ఇస్తది? డబ్బులు ఎందుకిస్తుంది? ఇన్ని లక్షల, కోట్ల డబ్బులు చాలా మందికి ఎలా వస్తున్నాయి అనేది క్లారిటీ ఉండాలి. ప్లస్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఏంటి? లెవెల్స్ ఏంటి? ఎలా పనిచేస్తున్నాయి? ఏందనేది మనకు అవగాల. అంటే దాదాపు వెస్టేజ్ కంపెనీ 9 రకాల ఆదాయాలనేది మనకిస్తుంది. ఎలా ఇస్తుంది సార్ అంటే, బయట మధ్యవర్తులకు పోయే డబ్బులు ఏదైతే మనం గమనిస్తే ఒక రూ. 100 ప్రొడక్టు మనం కంపెనీ దగ్గర అది రూ. 30 థమ్స్ అప్పే తీసుకుంటే రూ. 100 పెట్టి మనం ఎక్కడ కొంటున్నాం? మనకు చిల్లర కొట్లయితేనేమి, ఎక్కడైతేనే అదే కంపెనీ దగ్గర రూ. 30 తయారీ పడిద్ది. సో, మధ్యలో మిగిలిపోతున్న 70% అమౌంటు మధ్యవర్తులకి అంటే హోల్‌సేలర్‌లకి, డిస్ట్రిబ్యూటర్‌లకి, స్టాకిస్ట్‌లకి, రిటైలర్‌లకి, యాడ్‌లకి, అడ్వర్టైజ్‌మెంట్‌లకి, న్యూస్ పేపర్‌లకి, సెలబ్రిటీస్‌కి ఇట్లా కొన్ని వందల కోట్ల డబ్బులనేది మధ్యలోనే పోతున్నాయి. మన కంపెనీ ఏం చేస్తుంది సార్ అంటే క్వాలిటీగా ప్రొడక్ట్స్ తయారు చేపిస్తుంది. ఇక్కడ రూ. 100 పెట్టి మనం కొంటాం. కంపెనీలో రూ. 30 తయారయ్యేది 30 లేదా 40 ఎందుకంటే క్వాలిటీ అనేది ప్రెజెంట్ ఇక్కడ మ్యాండేటరీ మన కంపెనీకి. సో, ఈ మధ్యలో పోయే ఏముంటది సార్ అంటే, ఇక్కడ దీనికి అడ్వర్టైజ్‌మెంట్‌లు గాని, మధ్యవర్తులు గాని వీళ్ళెవరు లేరు గాబట్టి, ఈ మధ్యలో ఓన్లీ టాక్సు, ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే ఉంటది. ఈ ట్యాక్సు, ట్రాన్స్‌పోర్టు మాత్రం ఉంటది కాబట్టి, మిగిలిపోయిన డబ్బు ఏదైతే ఉందో మధ్యవర్తులు వీళ్ళెవరు లేరు గాబట్టి, అదే డబ్బుని మనకి 9 రకాల ఆదాయాల కింద మార్చి మనకిస్తుంది కంపెనీ. అవే కార్ ఫండ్ గాని, ట్రావెల్ ఫండ్ గాని, హౌస్ ఫండ్ గాని, టీమ్ బిల్డింగ్ బోనస్ గాని, ఎలర్ట్‌గా బోనస్ గాని, పర్ఫార్మెన్స్ బోనస్ అయితేనేమి, డైరెక్టర్ బోనస్ ఇట్లా 9 రకాల ఆదాయాల కింద మార్చి మనకనేది కంపెనీ అనేది ఇస్తుంది. సో, ఈ లెవెల్స్ ఓకే. ఇన్‌కమ్స్ ఓకే. మరి లెవెల్స్ నెక్స్ట్ మనం ఏదైతే ఇన్‌కమ్ సాధించాలనుకుంటామో అవి ఖచ్చితంగా లెవెల్స్ అనేది అచీవ్ అయ్యే కొద్దీ మనకు వెస్టేజ్‌లో ఈ 9 రకాల ఆదాయాల్లో ఒక్కొక్కటిగా మనకొస్తది. సో, ఈ సిస్టమ్, ఈ ప్లాను ఇవన్నీ గూడా తెలుసుకోవాల. ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఎందుకంటే ఏ క్వెషన్ అడిగినా గాని ఇమ్మీడియేట్‌గా మన కాడ్నుంచి ఆన్సర్ రావాలంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలా. లెవెల్స్ అయితేనేమి, ఇవన్నీ పీవీ అంటే ఏంటి? బీవీ అంటే ఏంటి? వీటన్నిటి గురించి పూర్తి అవగాహన ఎప్పుడైతే వస్తదో, ఎట్లా డబ్బులొస్తున్నాయి అనేది మనకు తెలిస్తే, అప్పుడు మనం హోమ్ మీటింగ్‌కెళ్తే మనం చెప్పేదానికి వాళ్ళ ఎమ్మటనే మనం చెప్పిన ఎమ్మటనే ఐడియా ఏస్తారు. మీరు గమనించండి లీడర్స్ ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ రూపాయి గూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టట్లా.
ఎవరి చేత డబ్బులు కట్టిట్లా, ఎవరిని మోసం చేయట్లా, ఎవరికి అబద్ధం మాటలు చెప్పట్లా. ప్లస్ ఇన్ని రకాల 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. ప్లస్ 3 జనరేషన్ ఇన్కమ్. ఎక్కడ ఎనీ గవర్నమెంట్ వ్యవస్థలో కూడా లేదు. మరి ఇలాంటి 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది. ప్లస్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకంటూ కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇట్లాంటి ఒక వండర్ఫుల్ సక్సెస్ ప్లాన్ అనేది ఉంది. వీటన్నిటికి మనల్ని డబ్బులు ఏమైనా పెట్టిందంటే ఏమీ కూడా లేదు. మరి ఇంత గొప్ప ప్లాను, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ప్లాను, మరి దీన్ని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే ఇవన్నిటి గురించి మనకు తెలియట్లా. ఒక కంపెనీ ఫ్రీగా అనేది మనకి జాయిన్ అవ్వమని చెప్పి కొన్ని వందల కోట్ల డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని నీ కాళ్ళ ముందు పెడితే, నువ్వు అవకాశం యొక్క ఎలా ఉపయోగపడుతుంది ఏందనేది మనం తెలుసుకోకపోవడం ద్వారా, దీని మీద పూర్తి అవగాహన లేకపోవటం వల్ల ఇంకా కూడా మనం ముందుకనేది వెళ్ళలేకపోతున్నాం. సో, కాబట్టి ప్రతి లీడర్ గూడా వెస్టేజ్ అనేది చాలా వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ సార్. నువ్వు రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా, ఇప్పుడు గనుక్కున్నా గాని ఒక బిచ్చగాడిని గాని కూడా ధనవంతుడు చేసే ఒక గొప్ప ఇండస్ట్రీ మన వెస్టేజ్ కంపెనీలో ఉంది. అట్లాంటి సక్సెస్ ప్లాను. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాలా. ఫిఫ్త్ వన్ గమనిస్తే బిజినెస్ పట్ల బాధ్యత కలిగి ఉండాల. అంటే ఇప్పుడు మనమే బయట ఒక బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసామంటే, లేదా ఒక శారీ షాపో, లేదంటే ఒక టిఫిన్ హోటలో, ఇంకొకటి ఏదైనా గాని ఒక షాపు ఓపెన్ చేసామంటే పూర్తి బాధ్యత కలిగి ఉదయాన్నే లేసి అతను స్టార్టింగే ఎళ్లి ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకొని నీట్‌గా పూజ చేసుకొని అక్కడ కూర్చుంటాడు. ఎప్పటి వరకు సార్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కనీసం ఎటు కూడా ఎళ్ళరు. సో, పూర్తిగా ఎందుకంటే కస్టమర్ వస్తాడు. కస్టమర్ వచ్చినప్పుడు అతనికి ఇవి సేల్ చేయాలంటే అక్కడే ఉండాల. అట్లా ప్రతిరోజు వస్తాడంటే, ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. ప్రతిరోజు కన్సిస్టెన్సీగా అనేది అతని బాధ్యత గాబట్టి అది. ఎందుకంటే డబ్బు బెట్టాడు అక్కడ కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఇన్వెస్ట్‌మెంటే బెట్టి బిజినెస్ జేస్తున్నాడు కాబట్టి, బాధ్యత కలిగి అతను ఆ బిజినెస్‌లో అనేది అక్కడే ఉండి చేసుకుంటున్నాడు. సో, మరి ఇది గూడా బిజినెస్సే గదా! వెస్టేజ్ బిజినెస్ అనేది. మరి నిజంగా అలాగే మనం బాధ్యతగా జేస్తున్నామంటే కన్సిస్టెన్సీగా డైలీ హోమ్ మీటింగ్స్ చేస్తున్నామా? మీటింగ్స్‌కొస్తున్నామా? జూమ్ యాడ్ అవుతున్నామా? ఇవన్నీ చూసుకుంటే ఏవి గూడా మనం చేయట్లా. సో, ఫస్టు వెస్టేజ్ అనేది ఒక బిజినెస్ అని మనం ఫీల్ అవ్వాలి సార్. ఈ బిజినెస్‌లో మనం చేయాల్సిందేందంటే ఒక బాధ్యత కలిగి ఈ బిజినెస్ నాది. నేను ఇవన్నీ చేస్తేనే ఇయన్నీ నేర్చుకుంటేనే నేను ఈ బిజినెస్‌లో ముందుకెళ్తాను. ఇది నా అప్‌లైనర్ బిజినెస్ గాదు. సో, ప్రతి ఒక్కరం గూడా ఏం చేస్తాం, నా అప్‌లైనర్ వస్తాడు హోమ్ మీటింగ్, నా అప్‌లైనర్ ఫోన్ చేస్తే నేను జూమ్ యాడ్ అవుతాను. నా అప్‌లైనర్ కాల్ చేస్తేనే ఇంకొకటి. ప్రతీది గూడా అప్‌లైన్. సో, అప్‌లైన్ మీద డిపెండ్ అవ్వద్దు. అప్‌లైన్ మీద డిపెండ్ అవ్వటానికి ఇది నీ బిజినెస్. అప్‌లైనర్ బిజినెస్ అప్‌లైన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాడు. తన బిజినెస్‌లో తను ముందుకెళ్తున్నాడు. సో, ఎవరైతే నాకు తెలిసినంత వరకు అప్‌లైన్ మీద డిపెండ్ అవుతారో మీ సక్సెస్ గూడా స్లోగానే ఎళ్తుంటది సార్. ఎవరైతే ఈ బిజినెస్ అనేది ఇండిపెండెంట్‌గా స్టార్ట్ చేస్తారో, ఈ బిజినెస్ నాది నేను నేర్చుకొని ముందుకెళ్ళాలా, నా టీమ్‌కి నేను మోటివేషన్‌గా నిలబడాలా అనుకున్న వాళ్ళు మాత్రం 1,00,000 అనేది 1 ఇయర్‌లో రీచ్ అవ్వగలరు. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లైనర్‌ని అడిగి తెలుసుకోవాలా ప్రతీది కూడా. సార్ నేను ఎలా చేయాలా? ఎలా ముందుకెళ్ళాలా? ఏంది? అనే దాని గురించి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ బాధ్యతగా తీసుకొని మనం స్టార్టింగ్ ఎవరైతే వెస్టేజ్ బిజినెస్‌లో జాయిన్ అవుతారో, ఈ బిజినెస్ నాది సార్. నేను 1 ఇయర్ 1,00,000 తీసుకోవాలా అని ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ గూడా పాటించాల్సినయి ఏందంటే, ఈ 5 ఏవైతే జెప్పానో ముందు అవన్నీ నేర్చుకోవాలి సార్. ఇవి మనం నేర్చుకోవాలా, మన టీమ్‌కి నేర్పించాలా. ఇవి మనం నేర్చుకొని, నేర్పించుకుంటా ముందుకెళ్ళితే ఖచ్చితంగా సక్సెస్ అనేదొస్తది గాబట్టి, ప్రతి లీడర్ గూడా ఇవి పాటించండి. సో, నెక్స్ట్ ఈరోజు సెషన్ మనం మాట్లాడుకున్నట్టు ఫీల్డ్‌లో ఎదురుపడే సమస్యలు. దాని గురించి మనం మాట్లాడదాం. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. ఆల్‌మోస్ట్ ఒక 3 మెంబర్స్‌కి మాత్రమే డౌట్స్ ఉన్నట్టున్నాయి. మిగతా వాళ్ళు ఎవరు కూడా డౌట్స్ లేనట్టున్నాయి. సో, ఎక్సలెంటు. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా చాలా స్పీడ్‌గా ముందుకు అన్నీ తెలుసుకొని ఎళ్తున్నారు. థాంక్ యూ. యోసేపు సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. యోసేపు సార్ గుడ్ మార్నింగ్. ఓకే. నెక్స్ట్ రవణ మేడం గుడ్ మార్నింగ్. రవణ మేడం, ఎస్టీమ్ రవణ మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. నెక్స్ట్ కృష్ణవేణి మేడం కడప. సో, లీడర్స్ అన్‌మ్యూట్ అవ్వట్లేదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. టీమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బయటికి వెళ్తున్నాం సార్. ఫీల్డ్కి వెళ్తే మీ చెక్కు ఎంత ఉంది, మీరు ఎన్ని రోజులు అయింది చేరి, ఇది ఈ సమస్య సార్. కొంచెం అందులో మేము ఇలాంటి చాలా చూసినాంలే అని ఇవి ఎక్కువైనాయి సార్ కొంచెం బాగా ఇక్కడ సార్. థ్యాంక్ యూ మేడం. మీ చెక్ ఎంత, మీకు ఎంత వస్తుంది? ఆ ఫస్ట్ క్వశ్చన్ అది. అవును సార్. నెక్స్ట్ సార్ మళ్ళీ ఇవి ఇవన్నీ ఇట్లా చాలా ఆ, చెప్పండి మేడం, మాట్లాడండి మేడం. చాలా చూసినాం పోండి మా. సరే పని ఉంది. అట్లా తప్పించుకుంటాన్నారు సార్ కొంతమంది. ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలా సార్. ఫస్ట్ ఫస్ట్ చెక్ అడుగుతున్నా సార్. మీకు సో నువ్వు ఒకటి ఎన్ని మేడం, రోజులు అయింది ఇక్కడ చేరి? ఉమ్, స్టార్టింగ్ ఈ వెస్టేజ్ బిజినెస్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఏంటంటే చేయాల్సింది, ఉమ్, అసలు ఇందాక నేను చెప్పా ప్రతిదీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా నాలెడ్జ్ అనేది తెలియాలా. ప్లస్ ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు వెంటనే ఇన్కమ్ వస్తుందా మేడం? మీరు ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, మీకు వెంటనే ఇన్కమ్ వస్తుందా? ఓకే సార్. టైలరింగ్ షాపు స్టార్ట్ చేశారు, ఉమ్, షాప్ ఆన్ స్టార్ట్ చేసి ఒక షాప్ పెట్టుకుని కూర్చున్నారు, డబ్బులు వస్తాయా? రావు సార్. ఎప్పుడు వస్తాయి మేడం డబ్బులు? మన వర్క్ చేయడంలోనే అంటే మనం వచ్చేది పూర్తిగా సార్. దాని మీద పూర్తిగా వాళ్ళ అవగాహన చేతిలో ఉండి పెట్టుకుని. వర్క్ ఎలా చేయాలా ఏందనేది, ప్లస్ కస్టమర్స్ వచ్చి అతనికి మీరు నీట్గా వాళ్ళు వచ్చిన అతనికి కుట్టి స్టార్ట్ చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, అంతేనా? అవును సార్. అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలా వర్క్. ఈ అవును సార్. వర్క్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేర్చుకున్న దాన్ని మనం చెయ్యాల. ఆ అవును నేర్చుకున్న సార్. తర్వాత చేస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏం అవును చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ బిజినెస్ ఒకటి రెండు మీటింగుల్లోనే మనకి అర్థమైపోయింది అనుకుంటున్నాం, కానీ ఈ ఒకటి రెండు మీటింగులు ఏది కూడా అర్థం కాదు. నా సజెషన్ సార్. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మినిమం స్టార్టింగ్ లో మీరు ఎవరు కూడా ఒక్కలే వెళ్ళి హోమ్ మీటింగ్ చేయొద్దు. మినిమం ఒక 30-40 మీటింగ్స్, మీ అప్లైనర్ మీటింగ్స్ ఏవైతున్నాయో, మీ అప్లైనర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అతను ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అనేది మీరు పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేదంటే సైలెంట్ లో పెట్టి మీ అప్లైనర్ ఎలా చెప్తున్నాడో ఏందో ఫస్ట్ అనేది మీరు నేర్చుకోవాలి ఈ బిజినెస్. అది ఓకే నేర్చుకున్న సార్. తర్వాత కుదిరితే మీ అప్లైనర్ మీకు అందుబాటులో ఉండడు అనుకుంటే రికార్డ్ చేసుకోండి. ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకొని మళ్ళీ రిపీటెడ్గా విని ఈ సిస్టమ్ ఏంటి, ఎలా చెప్తున్నారు, ఎదుటోళ్ళు వేసే క్వశ్చన్లకి మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాము ఏందనేది పూర్తిగా మనం ముందు నేర్చుకోవాలా. ఈ నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం వెళ్ళాలా. ఇక్కడ ఒక మీటింగ్లో రెండు మీటింగ్లు అనేది అర్థం కాదు. మనకు సురేష్ సార్ చెప్తాడు ప్రతిసారి కూడా మినిమం ఒక 30-40 మీటింగ్స్ అనేది కంటిన్యూగా, ఫ్లోర్ మీటింగ్స్ అయితేనేమి మీటింగ్స్కి అయితేనేమి కంటిన్యూగా అటెండ్ అవ్వడం వెళ్ళంటే ఈ సిస్టమ్ ఏంటనేది ఫస్ట్ మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ మన అప్లైనర్ తోటి జర్నీ చేయాలి. మన అప్లైనర్ హోమ్ మీటింగ్స్ అనేది కంటిన్యూగా, ఎక్కడ హోమ్ మీటింగ్స్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చొని మనం ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఈని ఈ బిజినెస్ ఎలా చేస్తున్నాడు నా అప్లైనర్ అని మనం నేర్చుకొని అప్పుడు మనం ఫీల్డ్లోకి వెళ్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి మీరు ఇన్కమ్ అన్నారు, ఇన్కమ్ అనేది ఎవరు కూడా స్టార్టింగ్లో వెస్టేజ్లో రాదు. ఎప్పుడు వస్తుంది సార్ అంటే నువ్వు లీడర్గా మారి నువ్వు లీడర్ని క్రియేట్ చేసుకుంటూ ఈ బిజినెస్ నేర్చుకుంటూ ముందుకెళ్ళే వస్తుంది. ఈ వెస్టేజ్ బిజినెస్ అనే కాదు మేడం, ఈ భూమి మీద ఏ బిజినెస్ అయినా తీసుకోండి, స్టార్టింగ్లో ఏది కూడా ఇన్కమ్ రాదు. మీ పక్కనే ఒక టైలరింగ్ షాప్ పెడితే వాళ్ళని అడగండి స్టార్టింగ్లో మీకు ఇన్కమ్ వచ్చిందంటే రాలా. వాళ్ళు నేర్చుకొని సిస్టమ్కి ఫాలో అయ్యి కొంచెం కొంచెంగా వెళ్తే ఈ భూమి మీద ఏదైనా బిజినెస్, వెస్టేజ్ బిజినెస్ అనే కాదు, ఏదైనా బిజినెస్ స్టార్టింగ్లో ఇన్కమ్ ఎవరు కూడా రాదు. సో నువ్వెవరిని చూసి షాప్ పెడుతున్నావంటే నీ పక్కన వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారు, టైలరింగ్ చేస్తా ఒక లేడీస్, సో ఆమె ఇన్కమ్ సంపాదిస్తుంది కానీ నేను కూడా స్టార్ట్ అయితే నాకు కూడా ఇన్కమ్ వస్తుందని స్టార్ట్ చేస్తున్నాం. సో అవును కాబట్టి సార్. ఇక్కడ మనం ఏంటంటే మనం ఫస్ట్ నేర్చుకోవాలా ఈ బిజినెస్ ఏంటనేది. ఇక్కడ చెప్పాల్సిందల్లా ఒకటే మేడం, ఇక్కడ మొక్క ఓకే. వేయంగానే విత్తనం వేయంగానే చెట్టు రాదు. దానికి నీళ్లు పోయాలా, ఎరువు వేయాలా, అన్నీ చేస్తేనే నెక్స్ట్ ఆ కాయలు వచ్చిన తర్వాత అప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి అమ్మితే అప్పుడు ఇన్కమ్ వస్తుంది. సో బిజినెస్ కూడా అలాంటిదే మేడం. జాబ్ అంటే ఏంటంటే ఈ నెల మొత్తం పని చేస్తే నీకు డబ్బులు వస్తుంది నెల ఆఖరికి, కానీ బిజినెస్లో అట్ట ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ఏంటి అనేది దీని గురించి కొంత క్లారిటీగా నాకు చెప్పగలిగితే, ప్లస్ మీరు చేయాల్సింది ఏంటంటే
నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. ఈ బిజినెస్లో ఏదైనా బిజినెస్లో స్టార్టింగ్ ఇన్కమ్ రాదు. ఇప్పుడు మీ కడప చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెక్స్ చూపించండి. సార్ ఇదిగో ఓకే ఇలా హౌస్ వైఫ్ మన కడప 5,000 తీసుకుంటున్నారు మేడం. ఇక్కడ పొద్దుటూరు నుంచి ఈ మేడము హౌస్ వైఫ్ ఒక 10,000 తీసుకుంటున్నారు. ఈ సార్ ఉన్నాడు ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఒక 50,000 తీసుకుంటున్నాడు. ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రమేష్ రెడ్డి సారు రీసెంట్గా మొన్న వచ్చారు, ఇతను ఒక 70,000 తీసుకుంటున్నాడు. ఇట్లా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎవరైతే మన చుట్టుపక్కల ఇన్కమ్ ఎర్నర్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరి ఇన్కమ్స్ అనేది స్టేట్మెంట్స్ మన దగ్గర ఉండాలి. వాళ్ళని చూపించాలి స్టార్టింగ్. ఇప్పుడు మేమైనా కానీ స్టార్టింగ్ లో మన హైదరాబాద్ టీం మన సైదుల్ సార్ అయితేనేమి బీవీ మేడం అయితే ఇలాంటి వాళ్ళ ఇన్కమ్స్ చూపించి మేము ముందుకెళ్ళాం. ఇంకొకటి స్టార్టింగ్ లో మాకు సురేష్ సార్ తప్పితే ఎవరు లేరు ఇన్కమ్ ఎర్నర్స్. శివకోటి సారు, సురేష్ సారు, శ్రీదేవి మేడం అని ఒక 4-5 మాత్రమే ఉన్నారు. సో వాళ్ళని చూపించి వాళ్ళని ఇన్కమ్ స్టేట్మెంట్ చూపించి మేము స్టార్టింగ్ లో మాకు ఇన్కమ్ వచ్చేదాకా మేము ముందుకెళ్ళాం. సో మనం చేయాల్సింది కూడా అదే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నీ చూసాంలే చేసాంలే అన్నారు కదా. అవును సార్. ఇవన్నీ వేరే వేరే ఖచ్చితంగా, కంపెనీ. ఎందుకంటే వేరే వేరే కంపెనీలు దాదాపు వెస్టేజ్ కంపెనీ కాదు మేడం, 500 కంపెనీలు దాకా ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు మన ఇండియాలో ఎందుకు అంటే బయట దేశాల్లో చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. 9 దేశాల్లో ఉంది మన కంపెనీ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 120 దేశాల్లో ఉంది ఓకే సార్. ఇండస్ట్రీ. మరి 120 దేశాల్లో బాగా వెళ్తుంది, ఒక ఇండియాలోనే ఎందుకు సార్ బాగా ముందుకెళ్ళలేకపోతుంది, ఎందుకు మన ఇంటి పక్కన వాడు నమ్మట్లేదంటే బిజినెస్ మీద నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఎవరికి కూడా అవగాహన లేదు. అవగాహన కల్పిద్దామని ఎవరన్నా చెప్పినా కానీ వినే ఓపిక లేదు ఫస్ట్. సో వినే ఓపిక ఆహా. లేకపోవడం వల్ల ఈ నెట్వర్క్ మార్కెట్ గురించి చెప్పినా కానీ వినకపోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ ఓన్ ఊహల్లో, ఎందుకంటే కొన్ని కంపెనీలు వచ్చినాయి 10,000 కట్టండి 20,000 కట్టండి మీకు 50,000 వస్తాయి అని అన్నారు. కొన్ని కంపెనీలు ఒక రూ. 1,00,000 10 మంది చేత కట్టించండి మీకు 1,00,000 కారు అన్నారు. ఇట్లా మన ఇండియాలో ఎక్కువగా ఈ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఎక్కువగా జనాల్లోకి వచ్చినాయి. అలా అగ్రి గోల్డ్, అక్షయ్ గోల్డ్, సిరి గోల్డ్, పెరల్స్ ఇట్లా కొన్ని కంపెనీలన్నీ ఏం చేశాయంటే జనాల్ని, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన ఉద్దేశం ఒకటి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు తీసుకొచ్చిందంటే మన ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారంటే అమెరికాలో ఎందుకు స్టార్ట్ చేశారంటే కల్తీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది, దీన్ని ఆపేదానికి రోజు రోజుకి కల్తీ ఎక్కువైపోతుంది, దీన్ని ఆపాలంటే అయ్యేది కాదు కాబట్టి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మౌత్ పబ్లిష్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ అనేది జనాలకు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ ఈ ప్రొడక్ట్స్ కనుక మనం పర్మిషన్ ఇస్తే క్వాలిటీ అనేది జనాల్లోకి వెళ్ళిద్ది, క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది జనాల్లోకి వెళ్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకుంటారు, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ మధ్యవర్తులు పోయే 70% ఏదైతే ఉందో డబ్బు, యాడ్లకి అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్లు వీళ్ళందరూ కూడా ఏ సెలబ్రిటీ కానీ ఎవరు కూడా ఈ ప్రొడక్ట్స్ వాడకుండా చెప్తున్నారు కాబట్టి ఆ వాడకుండా చెప్పడం ద్వారా జనాల ఆరోగ్యం అనేది పాడవుతుంది. ఇప్పుడు పలుకులలో కేసరి అని అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారు. సో దాన్ని తినటం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పు తెలుసు. సో దాన్ని చూసి చాలా మంది చెడిపోతారని తెలుసు. మరి దానికి పబ్లిసిటీకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇట్లా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ఇయటం ద్వారా అవి తెచ్చుకొని వాడుకోవడం ద్వారా మన ఆరోగ్యం అనేది పాడవుతుంది కాబట్టి మన ప్రొడక్ట్స్కి అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆ మధ్యలో మిగిలిపోయే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇక్కడ వాడుకునే కస్టమర్నే డిస్ట్రిబ్యూటర్గా మార్చి అదేదో మనకే ఇయటం ద్వారా మనలాంటి వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏంది, గవర్నమెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రెజర్ తగ్గిద్ది కదా. అవును సార్. మరి చాలా మంది కొన్ని వందల మంది చదువుకొని బయటకు వస్తున్నారు, వాళ్ళందరూ జాబులు చేయగలుగుతున్నారా అంటే లేదు. ఒక చేయడం. 5,000 కానిస్టేబుల్ జాబులకి 5-6 లక్షల మంది రాస్తారు. మన డిఎస్సి పోస్టులు 16,000 జాబులు పడితే 17 లక్షల మంది రాస్తారు. ఎంతమంది రాసినా కానీ ఉన్న ఆ, జాబులు ఏమో తక్కువ, కాంపిటీషన్ ఏమో ఎక్కువ. సో గవర్నమెంట్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి దీన్ని కనుక తీసుకొస్తే చాలా మందికి ఉపాధి దొరుకుద్దన్న ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మన టీంలోనే, నా టీంలోనే గమనిస్తే మేడం దాదాపు ఒక 500 మంది దాకా ఉన్నారు. ఏది 2,000 నుంచి ₹1,00,000 తీసుకునేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినట్టే కదా. చేయనట్టే సార్. అవును సార్, మూడో చేసినట్టే. రీజన్ ఏంటంటే ట్యాక్స్. ఇక్కడ మధ్యవర్తులు వీళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఓన్లీ మనకి ఏదైతే ఇన్కమ్ పడుతుందో ప్రతి నెల స్టేట్మెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్ అయ్యి మనకి ఇన్కమ్ పడుద్ది. ప్రతి ఇంటికి క్వాలిటీ ప్రోడక్ట్ వెళ్ళిద్ది, ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది, ట్యాక్సులు కడతారు కాబట్టి అందుకనే దేశాలు డెవలప్ అవుతున్నాయి ఉద్దేశంతో ప్రపంచ దేశాలు మన ఇండియాకి 1996లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఏడ వ్యక్తులు దాన్ని అనుకూలంగా మార్చుకొని ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ లాగా మార్చడం ద్వారా
అది భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే దీని మీద అవగాహన లేదు. అవగాహన చెప్పినా తెలుసుకునే అంత ఓపిక ఎవరికి లేదు కాబట్టి ఇదంతా అవును కూడా సార్. అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సిందల్లా ఒకటే మేడం. ఇక్కడ ఓకే సార్. నెట్వర్క్ మార్కెటింగా లేదంటే గైడ్ లైన్స్ ఇవన్నీ లేదు. జస్ట్ ప్రొడక్ట్స్ వాడండి. నేను పలానా హ్మ్. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతున్నాను. నాకు తగ్గింది. ఓకే సో, సార్. మీరు వాడండి. మీకు ఈ ప్రాబ్లమ్ ఉంటే మీకు తగ్గితే కంటిన్యూ చేయండి సార్. ఇక్కడ కంపెనీ యాడుందా? 9 దేశాల్లో ఉందా? ఇయన్నీ నేను చూడలేదు స్టార్టింగు. ఓకే నాకు సార్. మైగ్రేన్ హెడ్‌ఏక్ ఉంది. మీకదే కదా! అవును సార్. మైగ్రేన్. ఆ! అవును సార్. మైగ్రేన్ హెడ్‌ఏక్ ఉంది. మా సిస్టర్ ఇట్లా చెప్పింది మైగ్రేన్ హెడ్‌ఏక్ మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయన్నారు. సో, వాడాలి. వాడాను. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. తగ్గలేదు. ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల క్లియర్ అయింది. ఒక మీటింగ్‌కెళ్తే ఈ బిజినెస్ గురించి నాకు అర్థమైంది. సో, నేను జర్నీ చేస్తున్నాను అని మీ టెస్టిమోనీస్ ఎక్కువగా ఉపయోగించండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ థాంక్ సార్. యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థాంక్ యూ. నెక్స్ట్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సుజాత మేడం. గుడ్ మా గుడ్ మార్నింగ్ రమేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మరి ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడు అది ఆన్‌లైన్‌లో తక్కువ చూపిస్తుంది ప్రొడక్ట్స్. మన దాంట్లో మీరు స్టోర్‌లో అంత ఎక్కువ చెప్తున్నారని అడుగుతున్నారు సార్. స్పిర్లినా వచ్చేసి 380 ఉంది మన దగ్గర. అక్కడ 240కే చూపిస్తుంది. ఇది కూడా వెస్టేజ్ కంపెనీయే కదా! ఎందుకు అలా డిఫరెన్స్ ఉంది రేట్ అని అడుగుతున్నారు సార్. అది డౌట్ అయింది నాకు. ఒకటి మేడం. ఇక్కడ మనకి ఆ! సీఎన్‌సీ ఆఫరు 4 నెలలు తీసుకుంటే ఐదో నెలలో ఫ్రీ వస్తది. ఆ! మనల్ని మన సార్ ఏం చేయమన్నారు రిటైల్ చేయమని చెప్పారు. ఎవరు హ్మ్. సుబ్బయ్య శెట్టి సారు. రిటైల్ అవునవును. చేయండి అని చెప్పారు కదా! కాపోతే హ్మ్. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్‌లు ఇప్పుడు బిల్లింగ్ కొంతమంది పీవీలు తగ్గినాయి అని చెప్పేసి పాయింట్లు కొట్టించుకొని కొన్ని ప్రొడక్ట్‌లు కొట్టించుకుంటారు. హ్మ్. మరి ఇయన్నీ ఎలా సేల్ చేయాలా వాళ్ళు? ఒక 10,000 ఒక 20,000కి ఏమో హ్మ్. తీసేస్తున్నారు ప్రొడక్ట్స్. అవన్నీ అవును. సేల్ చేయాలంటే ఆన్‌లైన్ మార్కెటింగ్ అది. హ్మ్. అంటే మనము కూడా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మన ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో ప్రొడక్ట్స్‌ని మనం సేల్ చేసుకోవచ్చు. ఇట్లా అవునులే. ప్రతీది మనకి ఆన్‌లైన్‌లో నచ్చిన కాస్ట్ ఏదైతే పెట్టుకొని. హ్మ్. ఆ! మన ఒక ఐడీ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక మనకి ఫ్లిప్‌కార్ట్‌లో మనం గూడా వాటిల్ని సేల్ జేసుకోవచ్చు. కాపోతే ఏందంటే వాళ్ళు తక్కువ ప్రైస్‌కి పెడుతున్నారు అంతే. హుహు. ఓకే. ఓకే సార్. ఎందుకు అదే వాళ్ళ అదొకటి ప్రొడక్ట్ డౌట్. సేల్ అవ్వాలి గాబట్టి. అవునవును. హ్మ్. అట్లా ప్రతి ప్రొడక్ట్ ఇప్పుడు ప్రతీది కూడా ఆన్‌లైన్‌లోనే పెట్టేస్తున్నారు చాలామంది. హ్మ్. అదే ఇది కూడా సో, వెస్టేజ్ కంపెనీయే కదా! మీరు ఎందుకు అంత కాస్ట్ బ్రాంచ్‌లో అంటున్నారు సార్. అది డౌట్ ఈడ అయింది ఒకటే నాకు. మేడం, ఒకటే చెప్పండి. వాళ్ళ ఐడీ తీసుకుంటే అక్కడ బయట తీసుకోవడం ద్వారా ఫస్ట్ పీవీలు యాడ్ అవ్వవు. హ్మ్. ఆ తీసుకోవటం మాటే వల్ల చెప్పాను ఉపయోగం సార్. లేదు. ప్లస్ హ్మ్. క్వాలిటీ అనేది ఇక్కడ మ్యాండేటరీ మేడం. వెస్టేజ్‌లో అవును. బయటైనా తీసుకోవచ్చు. కానీ నీకు గ్యారంటీ అనేది ఉండదు మనకి. హ్మ్. వెస్టేజ్ అనేదంటే ఒక ట్రస్టెడ్ బ్రాండ్ మేడం. నమ్మకమైన బ్రాండ్ అనమాట. దీనికి మన కొన్ని సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. సో, ఇంత అవును సార్. నమ్మకమైన బ్రాండ్‌ని ఓన్లీ వెస్టేజ్ వెబ్‌సైట్‌లో మాత్రమే మనం పర్చేజ్ చేయాలమ్మా. బయట హ్మ్. నువ్వు ఆన్‌లైన్‌లో ఏది చేసినా గానీ వెస్టేజ్ కంపెనీకి వాటికి అసలు సంబంధమే లేదు. హ్మ్. అది క్వాలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం చెప్పలేం. అవును. ఇప్పుడు మనకి వెస్టేజ్‌లో కొన్ని కొన్ని సార్లు ప్రొడక్ట్స్ అనేది అందుబాటులో ఉండవు. ఔట్ ఆఫ్ హ్మ్. స్టాక్ చూపిస్తాయి. కానీ ఆన్‌లైన్‌లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ఈ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో పెడతా ఉంటారు కాబట్టి, అయి తీసుకోవడం హ్మ్. వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా మనకి గ్యారంటీ లేదు. అంటే హ్మ్. ఎందుకంటే నమ్మకం అనేది లేదు కదా ఫస్టు. అవును సార్. ఉన్న ఓకే నమ్మకం సార్. లేకుండా బయట కొనుక్కొని వాడుకున్న తర్వాత నీకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ వెస్టేజ్ కంపెనీకి సంబంధమే లేదసలు. అదే కంపెనీ క్లియర్‌గా హ్మ్. చెప్తుంది. ఎవరైతే బయట ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల్లో ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారో వాళ్ళు తీసుకొని అయి హ్మ్. వాడుకోవటం ద్వారా వెస్టేజ్ కంపెనీకి దానికి అసలు సంబంధం లేదు. అసలు రిటర్న్ పాలిసీ గూడా లేదు. అని జెప్పేసి హ్మ్. క్లియర్‌గా అనేది చెప్తుంది మేడం. హ్మ్. ఓకే సార్. అదే ఓకే. ఇంకొకటి మీకు వెస్టేజ్‌లో ఇక్కడ స్టోర్‌కెళ్ళి తీసుకోవడం ద్వారా మీకు పీవీలు వస్తాయని చెప్పండి. పీవీస్ ద్వారా మీకు డిస్కౌంట్ వస్తది. క్యాష్ బ్యాక్ అనేది మీకే వస్తదని చెప్పండి వాళ్ళకి. హ్మ్. ఓకే సార్. ఇప్పుడు క్లారిటీ దాని అయింది. ద్వారా వాళ్ళు వస్తారు మేడం. హ్మ్. థాంక్ యూ మేడం. క్లియరా? థ్యాంక్ యూ ఇంకేమన్నా సార్. ఉన్నాయా మేడం? ఇంకిదొక్కటే సార్. ఇంకేం లేదు. అదొక్కటి నాకు అర్థం గాక చెప్పలేకపోయాను నిన్న. ఓకే సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. నెక్స్ట్ హసీనా మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
హసీనా మేడం. సార్ గుడ్ మేడం మార్నింగ్ గుడ్ రమ్య సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రమ్య సార్. సార్ మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు కదా సార్ వాళ్ళు. ఓకే, నేను సార్ చాలా హసీనా మంది మేడం అని పిలిచా సార్. ఓకే. హసీనా మేడం. ఓకే. బీబీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. బీబీ మేడం, అరుణ మేడం టీం ఒకసారి అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి గ్రూప్ లో మేడం. ఆల్ లీడర్స్ కి గుడ్ మార్నింగ్ సార్. నాకు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతున్నారంటే, మీరు జాయిన్ అయ్యారు కదా, మీరు జాయిన్ అయ్యి నలుగురిని 10 మందిని చేర్చున్నారు కదా, మరి మేము కూడా జాయిన్ అయితే మేము కూడా నలుగురిని చేర్చాలి కదా అని అడుగుతున్నారు సార్. అది కూడా కాక క్యాస్ట్ ఎక్కువ, మనీ ఎక్కువ అవుతుంది, మరి ఒక్కొక్కటి చాలా రేటు పడుతుంది అని అడుగుతున్నారు సార్. ఓకే, ఇక్కడ ఒకటి మేడం, ఫస్ట్ మనం జాయిన్ అవ్వాలా, నలుగురిని జాయిన్ చేయాలనేది అది చెప్పటమే మన రాంగ్ అది. ఎందుకంటే నేను వెస్టేజ్ లో ఫస్ట్ జాయిన్ అవటం వల్ల ఆరోగ్యం వస్తుంది. అది చెప్పలేదు సార్. వాళ్ళ ఇంటి వాళ్ళకి, వాళ్ళ ఆవిడకి థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ వాడుకోమని చెప్పాను సార్ నేను పోయి. అవును, అదే వాడమనండి. నీకు డబ్బు కావాలంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి మేడం. నీకు ఆరోగ్యం కావాలంటే జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటే చాలు. సో నేను మనం అదే చెప్పేది క్లారిటీగా చెప్పండి. వాళ్ళ ఆవిడ ఏం చెప్పిందంటే, మా మామయ్యకి చెప్పు, థైరాయిడ్ ఉంది కదా వాడతాను అని చెప్పింది. చెప్తే వాళ్ళ ఆయనకి నేను చెప్తే, ఇది మాకు తెలుసులే, మీరు చేసేది కాక ఇంకా మేము నలుగురిని చేర్చాలి, నేను అలా చెప్పాను సార్. ముందు వాడుకొని ఇక్కడ చూడండి. ఒకటే మేడం, మెయిన్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి మన టెస్ట్ మోనీసే చెప్పాలి మేడం. నేను టెస్ట్ ఇలా మీరు ఏదో వాడారు కదా, నేను మీరు ఏది మైగ్రేన్ వాడు వాడాను, మీరు మైగ్రేన్ వాడారు, మీకు రిజల్ట్ వచ్చిందా లేదా? వచ్చింది. మరి అదే చెప్పండి. నేను కొన్ని హాస్పిటల్కి తిరిగాను, ఎంతో డబ్బు పెట్టానయ్యా, తగ్గలేదు. నేను కానీ అదే ఇక్కడ చెప్పాను. మన మనం నలుగురిని చేర్చాలని నేను చెప్పాలి, ఆ సారే నన్ను అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి అవగాహన ఉంది మేడం. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆల్రెడీ అందరూ ఎక్కడో ఒక చోట జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఉంది. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే జస్ట్ నువ్వు ప్రొడక్ట్స్ కూడా వాడుకోమనే చెప్పాలా. ఇక్కడ మనం బిజినెస్ చేయాలని చెప్పలేదు కదా. అదే చెప్పాను ఆమె ఆవిడ వాళ్ళ ఎక్సలెంట్ ఆయన గా చెప్పారు. చెప్పడానికి భయపడి నన్ను చెప్పమనింది. ఓకే. అందుకని నేను చెప్పా, ఇట్లా సార్ ఇట్లా నాకు మైగ్రేన్ తగ్గింది, దగ్గు జలుబు అది కూడా తగ్గింది, అక్కకి థైరాయిడ్ ఉంది కదా, మెడిసిన్ వాడుతుంది కదా, మన దాంట్లో వాడు అని చెప్పాను సార్ నేను. ఓకే, అంతే. సూపర్ మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు. కానీ ఇదే మనం టెస్ట్ మోనీని బట్టే చాలా మంది ప్రొడక్ట్స్ వాడతారు. నువ్వు టెస్ట్ మోనీ ఎంత అంటే మనం వాడాము, తగ్గింది. కానీ ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టడం తగ్గింది. జస్ట్ వెస్టేజ్ లో కొన్ని ప్రొడక్ట్స్ వల్ల చేంజ్ అయింది. వాటిని కనెక్ట్ అయ్యి నేను వచ్చాను. నేను ఈ బిజినెస్ లో డబ్బు ఉంటుందంటే లేదు ఇంకొకరిని జాయిన్ చేయాలనే ఉద్దేశంతో నాకు రాలేదు. జస్ట్ నా ఆరోగ్యం కోసం నేను ప్రొడక్ట్స్ వాడుకున్నాను. మీ మిస్సెస్ థైరాయిడ్ తో బాధపడుతుంది కదా, నువ్వు చేర్పిస్తావా చేయలేదని నెక్స్ట్ అదే ఆ చెప్పారు అమ్మాయి సార్. బాధపడుతుంది. ఇక్కడ మన వాళ్ళు మన కరవదిలో ఒక మేడం వాడారు, ఆమెకు థైరాయిడ్ తగ్గిపోయింది. సో ఇంకొకరు వాడారు, తగ్గిపోయింది. ఇట్లా వాళ్ళందరూ వాడి తగ్గిపోయారు కాబట్టి నీకే హెల్ప్ అవుద్దన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంతే నాయన. అది నీ అట్లా ఇష్టం చెప్పారు అని సార్. చెప్పటం అట్లా అంతే చెప్పా మేడం. కానీ ఇంకొకళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటున్నాడు, ఎక్కువ రేట్లు అంటున్నారు. అప్పుడు చెప్పా మళ్ళీ, మనం దాంట్లో తీసుకున్నందువల్ల ఇప్పుడు హాస్పిటల్కి ఓకే, పోతున్నాము, స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ నిన్ను పోస్తున్నాము, అది లేదు కదా ఇక్కడ అని చెప్పాను సార్ నేను. సూపర్ సూపర్ మేడం. ఇంకొకటి రేట్లు ఎక్కువ అనేదానికి, ఎందుకు రేట్లు ఎక్కువ అనేదంటే మన సిఎన్సి ఆఫర్ అనేది క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమే ఉంది, 4 months కంటిన్యూగా వాడుకుంటే ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. అదే అదే ఆ థైరాయిడ్ సప్లిమెంట్స్ 4 months వాడాల, దానికి 100 PV ఖచ్చితంగా అవుతాయి. కాబట్టి మళ్ళీ మేడం మళ్ళీ పిల్లలు లేని వాళ్ళకి చెప్పాను సార్. ఓకే, మా పిల్లలు పుట్టకపోతే గ్యారంటీగా నువ్వు తెచ్చిస్తావు డబ్బులు అంటున్నారు సార్. 4 ఉన్నారు సార్ ఇప్పుడు పిల్లలు లేని. ఒకటే మేడం,
ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో నెల నెల పోయి చెకప్లు చేయించుకుంటున్నారు, సంవత్సరాలు 10 20 సంవత్సరాలు తిరుగుతున్నారు. వాళ్ళు ఇచ్చారు గ్యారంటీ? అట్లా చెప్తున్నారు సార్. చెప్తున్నాను, వాళ్ళు ఇచ్చారు గ్యారంటీ? హాస్పిటల్ ఫీల్డ్ గొప్ప వ్యవస్థ, అది వైద్య వ్యవస్థ. మరి హాస్పిటల్లో డాక్టర్ కొన్ని డిగ్రీలు చదివి ఉన్నాడు. ఆ, ఎన్నో అమెరికా పోయి చదివిన వాళ్ళు ఉన్నారు, యుఎస్ పోయి ఎక్కడెక్కడో చదివి వచ్చి హాస్పిటల్ పెట్టున్నారు. మరి అతను ఇస్తున్నాడు గ్యారంటీ? ఆ, అది నువ్వేం చెప్పాను సార్. చదివావు? హాస్పిటల్ పోసా అంటే వాళ్ళు రిటర్న్ ఇచ్చారా డబ్బులు అని అడిగా. ఏ డాక్టర్ ఎవరు ఇది మేడం రిటర్న్? వాళ్ళన్నీ మనకి అట్లా చెప్పటమే కానీ ఎక్కడ వన్స్ నువ్వు డాక్టర్ దగ్గరకు పోయి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే డబ్బు కట్టిపోవాలి. అట్లాంటిది ఈ డబ్బు నీకు రిటర్న్ ఇస్తారంటే అది అయ్యేది కాదు. సో వాళ్ళన్నీ చెప్తానే ఉంటారు మేడం. ఇక్కడ మనం క్లారిటీగా ఉండాలి, వాళ్ళు ఏది చెప్పినా కానీ మనం తెలుసుకోవాలా. అన్న నేను అది మైగ్రేన్ కాడాను, తల స్కానింగ్ కూడా తీపిచ్చాను. ఒకసారి తీపిస్తే అదేందో మళ్ళీ తేడా ఉందేమో, ఇంకోసారి తీపిచ్చారు, నాకు ఏం లేదన్నారు. ఇక్కడ మన మందులు వాడుకుంటే పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాను సార్. ఓకే, క్లియర్ గా చెప్పండి మేడం. ఒక సిఎన్సి ఆఫర్ లో ఉంటే రేట్లు కూడా తక్కువ పడతాయి మనకి. మీరు చెప్పినట్టుగా ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని టెస్ట్ మనీస్ ఉపయోగించి వాళ్ళకి చెప్పండి. వినకపోతే ఒక మీటింగ్ వచ్చి తెలుసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇంట్లో ఓకే. హెల్త్ అనేది ఇంపార్టెంట్. లేడీస్ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా ఆరోగ్యంగా ఉన్నట్టు. సో ఇంత బాధపడుతున్నారు కదా, ఒకసారి వచ్చి తెలుసుకొని మీకు హెల్ప్ అయిద్దంటే తీసుకొని వాడండి, లేదనుకుంటే వదిలేసేయండి అని మనం క్లియర్గా చెప్పాలి. కానీ ఎవరిని కూడా బతిలాడటం, పదే పదే ఇది చేయటం, మీరు వాడండి అని బలవంతం చేయటం అట్లా ఎప్పుడు కూడా చేయవద్దు. వాళ్ళకు ఉపయోగం ఏంటనేది చెప్పండి చాలు. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజశ్రీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అదే ఆ సోపుల గురించే నాకు డౌట్ ఉండే హ్యాండ్ రైజ్ చేశాను సార్. అదే నీము సోపులు వాడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది వాడంలోనే ఫేస్ అంతా నల్లగా అయింది అని అడుగుతున్నారు సార్. దానికి స్టార్టింగ్ లోనే ఆన్సర్ వచ్చింది మేడం మీకు. ఒక నీమ్ సోప్ ఆ అనే కాదు మేడం, ఇవన్నీ కూడా ఆ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఒక బ్యూటీ ఐటమ్స్ వాడినా కానీ ఉమ్, స్టార్టింగ్ లో కొంతమంది బ్లాక్ వస్తుంది మన బ్యూటీ కేర్ ఐటమ్స్. ఉమ్, ఇట్లా సోపు ఇవన్నీ ఉమ్, ఏంటంటే న్యాచురల్ గా వాడే. ఇప్పుడు దాకా మన కెమికల్ అనేది కెమికల్ తోటే మన బాడీ అంతా కూడా ఉంది. సో నువ్వు ఒక్కసారిగా ఉమ్, న్యాచురల్ ఇచ్చినా అది పని చేయదు. కాబట్టి ఉమ్, ఫస్ట్ స్టార్టింగ్ అనేది కొంచెం బ్లాక్ వస్తుంది. కంటిన్యూ ఒక 1 వీక్ అట్లా వాడిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉమ్, అలవాటు అవ్వాలి కదా. కొన్ని సంవత్సరాల నుంచి ఉమ్, సంతూర్ సోప్ రుద్దున్నావు కెమికల్ది, నువ్వు ఉమ్, ఒక్కసారిగా మంచిది వాడితే అట్టే ఉంటది మేడం. దానికి ఏం భయపడాల్సిన పని లేదమ్మా. నాకు స్టార్టింగ్ అలాగే వచ్చింది. ఆ, తర్వాత వాడిన తర్వాత మన సార్ వాళ్ళు కూడా వాడారు, ఇట్లా స్టార్టింగ్ చెప్పారు నాకు. ఒక 1 వీక్ 2 వీక్స్ వాడిన తర్వాత క్లియర్ అవుతుంది అని చెప్పండి. అదే చెప్పాను సార్. నేను అయితే మాకేం పడలేదు, షాంపూ కూడా పడలేదు అసలుకి. షాంపూ కూడా జుట్టు ఊడుతూనే ఉంది, ఊడదని నేను చెప్పినారు కదా అని చెప్తున్నారు సార్, ఫస్ట్ అడుగుతున్నారు. షాంపూ మీరు వాడారా మేడం? నేను వాడాను సార్, నేను చెప్తున్నా, నేను వాడాను. బాగుంది, నాకు హెయిర్ ఓడటం కూడా కొంచెం కంట్రోల్ అయింది, ఇంతకు ముందు లాగా లేదు. మీరు వాడండి, మీరు ఒకసారికే రాదు రిజల్ట్ అని కూడా చెప్పాను సార్. ఖచ్చితంగా మన హెయిర్ ఆయిల్ షాంపూ వాడటం వల్ల హెయిర్ లాస్ అవుతుంది. ఎందుకు హెయిర్ లాస్ ఉమ్, అవుతుంది అంటే ఇప్పుడు దాకా మన ఏదైతే లూజ్ హెయిర్ ఉంటుంది మేడం, డ్యామేజ్డ్ హెయిర్, ఉమ్, అదంతా ఫస్ట్ పోతుంది. ఉమ్, అందరికని ఏం లేదు, కొంతమందికి అది పోతుంది, తర్వాత ఉమ్, మళ్ళీ వస్తుంది. ఆ, అట్లా చాలా మందికి ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఉమ్. జుట్టు కొంతమందికి ఊడుతుంది, ఆ లూజ్ హెయిర్ అంతా పోతుంది, తర్వాత మళ్ళీ రీస్టోర్ అవుతుంది మేడం. ఇబ్బంది ఏం లేదు, వాడమనండి. కంటిన్యూగా వాడితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ బ్రహ్మే ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. సార్ కిరణ్ కుమార్ సార్కి కొంచెం పోస్ట్ ఇవ్వండి సార్ కొద్దిగా. గ్రౌండ్ కిరణ్ డైరెక్టర్ కిరణ్ సారా? క్రౌడ్ డైరెక్ట్. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. నెక్స్ట్ అరుణ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం, సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ అదే ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఇదే సార్ ఇప్పుడు మేడం చెప్పారు కదా ఈ సోప్స్ బాగా నల్లగా వస్తున్నారు వాడిన తర్వాత అంటే అది ముందు వాడేటప్పుడు అలాగే చూపించిద్ది మన ముందు మనం అన్ని కెమికల్స్ వాడినాయి కదా అలా ఉండిద్ది అని నేను చెప్తున్నా. తర్వాత వచ్చేసి హెయిర్ ఆయిల్ కూడా జుట్టు బాగా లాస్ అయిపోతుంది అని అంటున్నారు సార్. ఫీల్డ్లో ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను నేను, అలాగే ఒకటే జరుగుతుంది. మేడం, సో ఇక్కడ నేను ఫస్ట్ కూడా స్టార్టింగ్ వాడాను. మనం చెప్పాలా ఉమ్, దీని వల్ల హెయిర్ లాస్ అవుతుంది, లూజ్ హెయిర్ ఉంటే పోతది అనేది క్లియర్ గా మనం ముందుగా చెప్పాలి వాళ్ళకి. చెప్పాను ముందుగా సార్. చెప్పి వేయటం ద్వారా ఏంటంటే వాళ్ళు ఓకే మేడం చెప్పారు కదా ముందుగానే లూజ్ హెయిర్ ఉంటే పోద్దని అనుకుంటారు. నువ్వు చెప్పకుండా ఉమ్, ఇచ్చేసి నువ్వు వాడు అనే లెక్క రేపు వాళ్ళు అన్ని జుట్టు అంతా కూడా చేతిలో పెట్టుకొని వస్తారు మన కాడికి, ఇదిగో నా ఎంత లేదు జుట్టు సార్, పోయిందని. అది నేను చెప్పాను ఆల్మోస్ట్ నేను కూడా వాడుతున్నా. అదే పాపకు కూడా వాడిచ్చాను, బాగా చాలా చాలా లాస్ అయిపోయింది సార్. అది ఏంటనేది అర్థం కావట్లేదు. తర్వాత వచ్చేసి హోమ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు అదే ఈ రేట్లు ఎక్కువ అంటున్నారు. సో దానికి తగ్గట్టని సిఎన్సి ఆఫర్లు మనకి ఇలా ఉందని కూడా చెప్తున్నాను నేను. చాలా కాస్ట్లు ఎక్కువగానే ఉన్నాయి, ఈ ధరలు మేము ఆడగొనేమో అని అంటున్నారు. అది జరుగుతుంది సార్ అట్లా. ఖచ్చితంగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది మేడం, కాకపోతే క్వాలిటీ అనేది ఉంటుంది కాబట్టి ప్రైస్ ఖచ్చితంగా ఉండాలి. ఉమ్, పాలు కల్తీ చేస్తే తక్కువకి ఇవ్వచ్చు, క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువకి ఎట్లా ఇస్తారు? ఉమ్, అంటే ఈడ మనం క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే రేట్లు ఎక్కువ అనే కంటే అసలు ప్రొడక్ట్స్ అనేది ఎందుకు వాడాలనేది ముందు ఫస్ట్ మనం క్లారిటీ ఇవ్వాలా. ఉమ్, బయట ఎలా కల్తీ జరుగుతుంది, ఇప్పుడు ఈ సంవత్సరాల కొద్ది నుంచి సంతూర్ సోపు ఇట్లాంటివన్నీ వాడుతున్నారు. డిష్ ఉమ్, వాషర్లు, ఫ్లోర్ క్లీనర్, కుకింగ్ ఆయిల్, ఇవన్నీ రెగ్యులర్ గా మనకి తెలియనంతకాలం మనం వాడామా లేదా? ఉమ్. వాడాం తెలియకపోవటం సార్. వల్ల మనం వాడాము, జస్ట్ మనం తెలుసుకున్న తర్వాత మనం చేంజ్ చేసుకున్నాం. తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, ఇది అసలు అసలు ఏ కెమికల్ లేకుండా అది న్యాచురల్ ఇంకా అలాగే ఇస్తున్నారా అని క్వశ్చన్ ఒకళ్ళు చేశారు. తర్వాత వచ్చేసి మేడం, సోపు. ఉమ్, ఒకటి మేడం, ఉమ్, వెస్టేజ్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ పూర్తిగా కెమికల్ లేకుండా ఏది ఉండదు. అసలు ఉమ్, కెమికల్ లేకుండా ఏది తయారు కాదు కూడా. ఈ ఉమ్, భూమి మీద కెమికల్ లేకుండా ఏ ప్రోడక్ట్ తయారు చేయడం అవ్వదు. కాకపోతే మనకి మనకి WHO కొన్ని పారామీటర్స్, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట. ఎంత లోపు కెమికల్ కలపాలా, ప్లస్ బయో కెమికల్స్ ఉంటాయి. అంటే ఓకే. మనిషికి హాని చేయని కెమికల్స్ ఉంటాయి, హాని చేసే కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ అనేది మితిమీరి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు బయట కంపెనీ వాళ్ళు. మోతాదుకి ఉమ్, మించి ఎక్కువగా కలపడం ద్వారా ఏంటంటే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. కానీ ఉమ్, వెస్టేజ్ లోనే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రతి ప్రొడక్ట్ కూడా ఏదైతే WHO చెప్పిందో దానికి అనుకూలంగా వాళ్ళు ఏదైతే ఎంత క్వాంటిటీ ఉండాలో అంత క్వాంటిటీ మాత్రం ఉండాలి. ఇప్పుడు సంతూర్ సోప్ ఉండాలా, బయట TFM పర్సంటేజ్ గమనిస్తే కొంతమంది 60 లోపు ఉంటుంది. కానీ మన సోపులు గమనిస్తే ఖచ్చితంగా 75 అబౌవ్ లేదంటే 76 ఉంటుంది TFM పర్సెంట్. అంటే ఉమ్, ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగానే ఇక్కడ కంపెనీలు అనేది ప్రొడక్ట్స్ తయారు చేయాలి. సో కాబట్టి దీంట్లో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి, కెమికల్స్ లేకుండా ఏది ఉండదు. కాకపోతే కొంచెం కెమికల్స్ ఉంటాయి, తక్కువ కెమికల్స్ తోటి తయారు చేస్తారు మేడం. ఉమ్. ఇప్పుడు నేము పుదీనా సోప్ ఉంది, అంతలావు సోపును అంతవరకు ఆకుల వరకే వేసి తయారు చేస్తారు అంటే చాలా మంది అట్లా క్వశ్చన్స్ వేస్తా ఉన్నారు. మొన్నైతే నేను ఇక్కడ ఒకటి మేడం, వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చేసినా కానీ అవన్నీ నేను చూడలేదు. దీంట్లో పుదీనా కలిపారా, తులసి కలిపారా, లేక ఇంకొక ఏది కలిపారనే చూడలా. నేను వాడుకున్నాను, నాకు బాగుంది. నువ్వు సంతూర్ సోపులు ఏం కలిపావని నువ్వు చూడట్లా. సో ఏదో తెచ్చుకున్నావు, వాడుతున్నావు, పోతున్నావు అంతే. నేను కూడా అంతే, దాని బదులు ఏదో బాగుంటుందని వాడాను, నాకు స్కిన్ స్మూత్గా ఉంది, డ్రై అవ్వలేదు అనేది మీ టెస్ట్ మోనీ చెప్పండి చాలు. మనం వాళ్ళతో వాగ్వాదానికి దిగాల్సిన పనిలే, నేను ప్రూవ్ చేసుకోవాలని పనిలే. జస్ట్ నీ టెస్ట్ మోనీ ఇక్కడ. నేను వాడాను, నాకు బాగుంది, అంతే. అరుణ మేడం, మేడం అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకున్నారు. సార్ నిన్న అదే ఫ్లోర్ క్లీనర్ కూడా మాకు కాలేజ్ దగ్గర డెమో ఇచ్చాను సార్. ఉమ్, ఇస్తే మామూలుగా అది ఇంకే ఎందుకు అంటే బ్లూ ఉజాలనే ఎందుకు వేయాలి? ఉమ్, ఉమ్, ఇంకో మట్టి వేసి చేయొచ్చు కదా, వైట్ గా చేయొచ్చు కదా మీరు. ఉమ్, ఉమ్, మట్టి ఉమ్, వాటర్ తో చేయొచ్చు కదా ఉమ్. అని చేయించారు సార్. కానీ ఏదేమైనా సరే 10 ఒకటి మంది మేడం,
ఇప్పుడు ఉమ్, మట్టిలో ఫ్లోర్ క్లీనర్ వేసి తుడుస్తారు బయట లైజాలో. అదే అంటే బండ్ల మీద ఉండేది మట్టే కదా కరెక్టే అని మేడం, మట్టి అంటున్నారు. కాదనట్లేదు. బండ్ల మీద ఉమ్. ఉండేది ఎంత ఉంటది? నువ్వు మట్టి తెచ్చేసేస్తే ఎంత ఉంటది? అంటే వాళ్ళు వేసే రాంగ్ క్వశ్చన్లే అట్లా ఉంటాయి కాబట్టి ఈడ అలాంటి ఎవరు వాళ్ళ కూడా మధ్య మనం. చేసి వచ్చాను సార్, నేను డెమో చేసి చూపించి క్లారిటీ చేసి ఓకే. వచ్చాను కాలేజీ వాళ్ళ దగ్గర. ఓకే, సూపర్ మేడం. అప్పటికన్నారు 10 మంది 20 మందికి కూడా అరుణ మేడం సమాధానం ధైర్యంగా చెప్పింది. సో మేడం మీరు ఓకే. ఎంత దూరం అని వెళ్ళగలరు మేడం మీరని నాకు వాళ్ళే క్లారిటీ ఇచ్చి పంపించారు. ఓకే, సూపర్ సూపర్ మేడం. ఉమ్. అసలు మట్టి తెచ్చి పోసారు సార్ గ్లాసుల్లో. ఓ. దీనికి వస్తుందా చేయండి మీరు అని. ఆ, ఆ. ఉమ్. ఓకే, దాని రిజల్ట్ ఏందో చెప్పండి, మన వాళ్ళు మళ్ళీ తెలుసుకుంటారు. చాలా మందికి వెళ్ళిపోతుంది. రిజల్ట్ వచ్చిందా రాలేదా? రిజల్ట్ అంటే ఇది అంటే అన్ని క్లియర్ గా వాటర్ ఆ మట్టి అంతా కిందకి దిగిపోయి క్లియర్ గా వాటర్ చూపించింది కానీ కాకపోతే ఉమ్. ఏంటంటే వైట్ అనేది మాత్రం రాలేదు, డిఫరెంట్ ఏం రాలే, సేమ్ అలాగే ఉన్నాయి అనమాట. అంటే ఉజాలా వేసిన ఈ లైజాలు వేసినా మంది వేసినా సేమ్ అలాగే ఉన్నాయి. కాకపోతే ఈ వాటర్ మాత్రం క్లారిటీగా క్లియర్ గా వచ్చినాయి అంతే, కలర్ చేంజ్ ఓకే, అవ్వలేదు అయితే. సూపర్ సూపర్ మేడం. మన ఉజాలతో చేసినప్పుడు మాత్రం క్లారిటీ వచ్చింది. ఓహో దీనికి దానికి ఏదో సెట్ ఉంది, దీనికి దానికి ఏదో ఉంది అన్నట్టుగా చాలా చాలా క్వశ్చన్స్ వేసేసారు సార్ నిజంగా అసలు. ఖచ్చితంగా చేస్తారు మేడం. కాకపోతే ఉమ్, ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ వేయటానికే చాలా మంది ఉంటారు. ఎందుకంటే మేము గొప్ప అని నిరూపించుకోవాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. సో మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి డిబేట్కి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. మనం ఉమ్, డిబేట్కి వెళ్ళకుండా నేను వాడాను ఇట్లా బాగా క్లియర్ అవుతుంది, ఈ ఆ, ఫ్లోర్ క్లీనర్ వాడటం ద్వారా చీమలు రావట్లేదు, చాలా స్మెల్ బాగా వస్తుంది బయట ఫ్లోర్ క్లీనర్తో పోల్చుకుంటే, తక్కువ ఉమ్, పోసినా క్లియర్ అవుతుంది, ఏదన్నా ఉమ్. మురికి ఏదన్నా తుడిసినా కానీ క్లీన్ అవుతుంది. నాకు నచ్చింది సార్ ఇవన్నీ వాడుకోవటం ద్వారా. దీంట్లో ఎలా ఉంటుంది ఏందనేది నాకు తెలియదు, నేను చూడలేదు. సో నా వాడుకోవటం ఫస్ట్ మన రిజల్టే మనం మెయిన్ మేడం. వాళ్ళని అక్కడ జయించింది ఏంటంటే సార్, ఆ మట్టి పక్కన పెట్టేసి ఆ గ్లాసులు పక్కన పెట్టేసి నేనే లైజాల్ లేకుండా చేసి మన వెస్టేజ్ వేసి కలిపి బండ్ల మీద పోసి తుడిసి వాళ్ళకి అక్కడ ఎంత నీట్నెస్ ఉందని చూపించాను సార్ నేను అక్కడ. సూపర్ సూపర్ మేడం. అప్పుడు వాళ్ళు వావ్ మేడం మీరు గ్రేట్ అని అన్నారు. తర్వాత ఏంటంటే ఇదివరకు ఎవరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెట్టి వరుసగా నువ్వు అంతకు గోను ఇంతకు గోను ఇంతకు గోను అంతగోని టార్గెట్ పెట్టారంట. దాంతో స్పాయిల్ అయినట్టు అయిపోయారు సార్ నిజంగా. లేకపోతే అక్కడ టీం అందరూ మనకు ఒక వెస్టేజ్లోనా 50 బయట మంది మేడం? దాకా లెక్చరర్స్ వస్తారు సార్ కాలేజీ వాళ్ళు మనకి. కరెక్టే మేడం. అట్లాంటి వాళ్ళకి వెస్టేజ్లోనా ఒక్కసారి ఏమన్నా డెమో పెట్టింది మనం బయట? మీటింగ్ పెట్టగలమా సార్? ప్లాన్ చేద్దాం మేడం. వెస్టేజ్లో జాయిన్ అయ్యారా బయట ఏదన్నా కంపెనీలో జాయిన్ లేదు అయ్యారా లేదు వాళ్ళు? సార్, దీంట్లోనే అంట చెప్పారంట, మంగమూరు డొంక సైడ్ అన్నమాట అది. ఓకే. ఉమ్. సో థ్యాంక్ యూ మేడం. వాళ్ళకే ఇంకొకటి పేస్ట్ లేడీస్ ఇచ్చొచ్చా. గమనించండి ఒక్క నిమిషం మేడం. ఉమ్. ఇక్కడ చాలా మంది ఎదురు పడుతూనే ఉంటారు. ఆల్మోస్ట్ మేము ఒక 20,000 కట్టాము 30,000 కట్టాము మాకు డబ్బులు రాలేదనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు లీడర్స్. ఇది ఒక అరుణ మేడం గురించే కాదు. సో ఇలాంటి ఆండ్రైజ్ చేసి వాళ్ళు అడిగినప్పుడు చాలా మందికి వెళ్ళిపోద్ది కొత్తగా వచ్చిన వాళ్ళకి. సో అవును. ఏం చేశారంటే కొంతమంది పీవీల కోసం అప్లైనర్స్ ఒక 10,000కి 20,000కి అట్లా కొనిపించే బిజినెస్ లాగా చేశారు స్టార్టింగ్. ఉమ్. అవగాహన లేకపోవటం వల్ల కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా అవగాహన లేదు. కాబట్టి చాలా మంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లెవెల్ ఇచ్చుకోవడం కోసం మీరు 10,000 కొట్టనండి ఒకేసారి 8% కొత్తారు, 20,000 కొనండి, లేదా ఫాస్ట్ ట్రాక్ 8% 4,500 పాయింట్ చేసి ఒకే నెలలో బ్రాంచ్ అవుతారు, మీకు నెల నెల ఇన్కమ్ అవుతుంది అని చెప్పి ఇట్లాంటి లక్షల రూపాయలకు కూడా కొన్న వాళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నారు, ఇళ్లలో పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో స్టార్టింగ్ అవును. లో అలా జరిగాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా నేను ఫోర్స్ చేయట్లేదు, ఇంత కొనాలా ఏ కొనాలని ఏమి లేదు. జస్ట్ మినిమం 40 పీవీ, ఒక 60-40 పీవీలు అంటే ఒక 1,600 అట్లా అవుతాయి అంతే. ఆ 1,600 ప్రొడక్ట్స్ నువ్వు వాడి నీకు రిజల్ట్ వచ్చి బాగుంటే నెక్స్ట్ మంత్ వచ్చి తీసుకోమని చెబుతుంది కంపెనీ. సో ఇవన్నీ కూడా ఎస్. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా గమనించండి లీడర్స్, ఎందుకంటే మీకు ఎదురు పడుతుంటాయి ఇట్లాంటివన్నీ. థ్యాంక్ యూ మేడం. సార్ కొత్త వాళ్ళకి ఒకే మాట సార్, నేను చెప్పేది ఏంటంటే సార్ చెప్పమంటారా మేడం చెప్పండి మేడం. సార్? ఆ లీడర్స్ కొత్త వారికి అందరికి నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు జేరి కొనాలి అనే అంత అయోమయం పరిస్థితిలో వాళ్ళు ఏది వాడాలనేది అర్థం కాని పరిస్థితిలో మనకు అడ్డమైన క్వశ్చన్లు వాళ్ళు వేస్తారు. కానీ మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. సో ఆల్రెడీ మనం వాడుంటాం కాబట్టి మనం వాడింది మనకేమి ఫలితం వచ్చిందా అనేదే క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి మనం.
ఓకే. తర్వాత ఇక్కడ అంతకు గోను, ఇంతకు గోను అంటే సార్ ఇప్పుడు 10,000 పెట్టి ఈ నెలలో మనకు పాయింట్స్ కావాలని కొంటాం. కానీ అది ఈ నెల మన కాడ ఉండబట్టి మనం కొని పాయింట్స్ రీచ్ అయ్యాం. కానీ నెక్స్ట్ మంత్ సో అలాగే మనం కొనగలమా? లేదు. అలా వద్దు. ఎందుకంటే మనం టీమ్ బిల్ అయ్యే కొద్ది మన కింద 10 మంది ఉన్నారా? 15 మంది ఉన్నారా? వాళ్ళు నెల నెల ఎంతవరకు కొంటున్నారు? వాళ్ళకి అదే కంటిన్యూషన్‌గా వాళ్ళని మనం ఫాలోఅప్ చేసుకుంటే ప్రతి నెల పాయింట్స్ మనకొస్తాయి. ప్రతి నెల వాళ్ళు కొనుక్కుంటారు. సో అలా మనం ముందుకు వెళ్ళగలం గానీ ఒక్కసారిగా కొని పెట్టుకుంటే రెండో నెల మనం కొనలేం కదా. ఆల్ లీడర్స్ మీరు గమనించాలని ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరు చేరినా సరే 60 పాయింట్లు అయితేమి 100 పాయింట్స్ అయితేమి ప్రతి నెల ఎవరైతే కొంటున్నారో వాళ్ళని మనం ఫాలోఅప్ చేసుకుంటే చాలు. మనం ఎక్కడికి ఎలా రీచ్ అవ్వాలో అలా థ్యాంక్ యూ మేడం, అవ్వగలం మనం. థ్యాంక్ యూ. చాలా మంది హ్యాండ్ థ్యాంక్ యూ రైజ్ సార్. చేస్తున్నారు మేడం, టైం చాలదు. ఓకే, థ్యాంక్ ఓకే. యూ థ్యాంక్ అరుణ యూ మేడం. సార్. చాలా గ్రేట్ వాయిస్, గ్రేట్ గా సమాధానం చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఇంకా మంచి స్థాయిలో ఉండాలా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ కోటేశ్వరరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. లేటెస్ట్ ఒక 15 మినిట్స్ మాత్రమే ఉంది, త్వరగా మీరు కంప్లీట్ చేయండి. కోటేశ్వరరావు సార్, చరణ్ ఎమ్మని ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ మాధవి మేడం, కిరణ్ సార్ టీమ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్తున్నారు సార్. మీరు చెప్తుంటే బాగుంటుంది సార్. అవన్నీ పీవీలు కూడా బాగా రాత్రి చెప్పిన పీవీలు బాగా అర్థం చేసుకున్నాం సార్. ఇంతకు ముందు అయితే తెలియదు. కిరణ్ సార్ని కూడా అడిగాను. ఓకే, సూపర్ సార్. పీవీలు మాకు ఇదివరకు తెలియదు సార్. రాత్రి ఏం మీటింగ్ అని అడిగితే మాధవి కోటేశ్వరరావు సార్, మేడము ఈ రోజు సార్. సెషన్ ఏంటంటే మనకు ఫీల్డ్ లో ఎదురయ్యే సమస్యలు ఏంటి ఆ, దాని గురించి చెప్పండి సార్, ఎందుకంటే టైం లేదు. సరే సరే సార్. మీకేమైనా సమస్య ఎదురుపడి ఉందా ఏందనేది చెప్పండి సార్. మనకే సమస్యలు ఏం లేదు సార్. ఇది ఎట్లా అందరూ అదే అడుగుతున్నారు. ఈ ప్రోడక్ట్ లేని ఎక్కువ రేటు అది అడుగుతుంటే ఓకే, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం సార్. ప్రోడక్ట్ ఎక్కువ ఉంటది. 4 నెలలు తీసుకున్న తర్వాత ఫ్రీ వస్తుంది కాబట్టి ఎక్కువగానే ఉంటది అని థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. సార్. ఇందాకే చెప్పాను, అసలు ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలనేదే ఫస్ట్ మనం ప్రియారిటీగా చెప్పాలి సార్. అవును. బయట సన్ఫ్లవర్ ఆయిల్ కాదని రైస్ బ్రాండ్ ఆయిల్ ఎందుకు వాడాలా? ప్రతిదీ ఎందుకు అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ వస్తుంది. ఎందుకు వాడాలి, నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలా, ఎందుకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్, బయట ఆడే ఆయిల్ గమనిస్తే 3 కేజీలు విత్తనాలు వేస్తే కానీ లీటర్ ఆయిల్ వస్తుంది. సో సన్ఫ్లవర్ కేజీ విత్తనాలు 150 వేసుకున్న 3 కేజీలు అంటే 450 రూపాయలు మనం పట్టించాలంటే. మరి కంపెనీలో మనకి ఇక్కడ చిల్లర కొట్లో 180కో ఎంతకో ఇస్తారు, కానీ కంపెనీ దగ్గర 100 రూపాయలకి ఎలా వస్తుందని మనం క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి సార్. ఎందుకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడాలి ఫస్ట్ ఆ క్లారిటీ ఆయనకి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటారు, వాడతారు. వాడిన తర్వాత ఆ రిజల్ట్ని బట్టి నెక్స్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు సార్. ఓకే సార్. ఓకే సార్. మనకేం ఎదురేం చెప్పలేదు సార్. మనం నాకు తెలిసిన వరకు చెప్తా వస్తున్నాను. సూపర్ అందరూ సార్. వింటా ఉన్నారు సార్. ఓకే, ఎంత సూపర్ ఎంత సూపర్ సార్. ఎంత చదువుకున్న వాళ్ళకైనా ఈ సబ్జెక్టు తెలియదు సార్. ఇది మనం చెప్పగలిగితేనే వాళ్ళకి ఈ విధంగానే వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్, మీరు గ్రేట్ లీడరు. ఖచ్చితంగా ప్రతిదీ కూడా, ఎందుకంటే మిమ్మల్ని చూసే చాలా మంది ప్రొడక్ట్స్ వాడతారు. ఓకే రెస్పెక్ట్ సార్. తోటి ప్రొడక్ట్ నెక్స్ట్ వాళ్ళని మీటింగ్ తీసుకురండి సార్. మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. మీటింగ్ తీసుకెళ్తే వాళ్ళు వేస్టేజ్ గొప్పతనం ఏందో తెలిస్తే ఆటోమేటిక్ కస్టమర్లు కాస్త బిజినెస్ చేస్తారు సార్. థ్యాంక్ యూ ఓకే సార్, సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నెక్స్ట్ మాధవి మేడం ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీట్ చేసుకున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ మా సార్ మాట్లాడతారంట. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ వెల్కమ్ టైం టు జూమ్ మీ సార్. జూమ్ సెషన్కి వచ్చాము. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ వెస్టేజ్ లీడర్స్, ఫ్యామిలీస్ అండ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఇందులో డౌట్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఇందులో సక్సెస్ అవ్వాలంటే అంటే నాకు ఉన్న బయట తిరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఓకే, కొంతమందికి ఫాస్ట్ గా వెళ్తారు, కొంతమంది స్లో వెళ్తారు అని ఎవరు బాధపడొద్దండి. అంటే మీరు నాకు కొంచెం టైం ఇవ్వాలి సార్. టైం అంటే లేదు సార్. సీనియర్స్ కాదు మేము ఇందులో. ఓకే, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఇందులో ప్రోడక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% జెన్యున్ అండి. ఎస్ ఎందుకంటే సార్. నేను
మా అన్ని నాకు తెలిసి దగ్గర దగ్గరగా మన ఇండియాలో అన్ని స్టేట్లు తిరిగాను. ఓకే. అన్ని స్టేట్లో ఎవ్రీ సూపర్ మార్కెట్కి వెళ్తాను. పెద్ద దాని దగ్గర నుంచి చిన్న సూపర్ మార్కెట్ వరకు ఒక్కొక్క ఓకే. ప్రోడక్ట్ ఉండే కాస్ట్లు ఒకే ప్రోడక్ట్ లో రకరకాల కాస్ట్ ఉండిద్ది. అవును. ఎందుకు ఉండిద్ది అంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి రేట్లు మారుతా ఉంటాయి. సార్ ఇంకొకటి సార్, ఒక 1 మినిట్. ఇక్కడ కంపెనీ వాళ్ళు కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే, క్వాలిటీ పీపుల్స్ ఎవరైతే రిచ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ఒక రకంగా తయారు చేస్తారు సార్. మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక రకంగా అంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా తయారు చేస్తారు. అంటే Yes. ₹2కి చాక్లెట్ దొరుకుద్ది, ₹5కి దొరుకుద్ది, ₹50కి దొరుకుద్ది. అవునవును. ఇవి కూడా మనం ఇదే గమనిస్తే మనకి విలేజ్ లో చిన్న చిన్న ఇల్లు, కొంచెం టౌన్లలో ఒక ₹5 చాక్లెట్లు ఆ రేంజ్ లో పెడతారు. మళ్ళీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ₹50 చాక్లెట్లు పెడతారు. సో ఎందుకంటే అవును. ఇక్కడ మనుషుల కేటగిరీ ప్రకారం వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు సార్. ఎస్, ఇదే నా అభిప్రాయం సూపర్ కూడాను. అంటే పాయింట్ మనం చెప్పారు. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఇందులో చాలా మంది రేట్లు ఎక్కువ ఉన్నాయని అడుగుతున్నారు. అందుకు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రేట్లు ఉంటాయండి. ఎందుకు ఉంటాయంటే ఏ ప్రోడక్ట్లో అయితే క్వాలిటీ ఉండిద్ది అది 100% రేట్ ఉండిద్ది. ఆ రేట్ లేని ప్రోడక్ట్ క్వాలిటీ అనేది రాదు. అవును. మీరు దాని గురించి ఫస్ట్ లో ఏం అవును. చేయాలంటే ఎవరైనా ఇందులో ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళు ఫస్ట్ ఆ ప్రొడక్ట్ లో అసలు ఏం కలిపారు అన్నది తెలుసుకోండి. ఇంగ్రీడియంట్స్ ఏమి పదార్థాలు ఉన్నాయి అనేది తెలిస్తే మీరు అవతల వాళ్ళకి చెప్పడం చాలా డెడ్ ఈజీ అండి. అందులో ఉన్నాయి అసలు తెలియలేదు అనుకోండి, అవును సార్. మీటింగ్స్ కి రావాలి. మీటింగ్స్ కి ఎందుకు రావాలని వీళ్ళు చెప్తారు అంటే ఫస్ట్ నేను బ్రహ్మసారి చెప్పినప్పుడు అస్సలు వినలేదు. మీరన్నా ఒక ఫస్ట్ టైం వినుంటారు. ఎందుకు వినలేదంటే నేను తిరిగి అవును సార్. చూసున్నాను కాబట్టి వినలేదు. సో కాబట్టి మీటింగ్ ఓకే. రండి, ఒకటికి 10 సార్లు వచ్చి ఫస్ట్ ఇందులో అసలు ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఇందులో ఏం పవర్ ఉంటే వచ్చారన్నది తెలుసుకోండి. తెలుసుకుంటేనే మీరు బిజినెస్ అనేది ఈజీగా చేయగలరు. కొంతమందికి లేట్ అయ్యిద్ది. ఎందుకు లేట్ అయ్యిద్ది అనేది ఇంట్లో ప్రాబ్లాలు ఉంటాయి. కొంతమందికి టైం ఉండదు. అన్ని మనం సెట్ చేసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటేనే ఇందులో చాలా ఈజీగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇంకా అక్కడే ఉండటం బాగలేదు సార్. త్వరగా మీ నాలెడ్జ్ చాలా మందికి అందించాలా. మీరు మంచి గ్రేట్ లీడరు, మంచి నాలెడ్జ్ పర్సన్. సో త్వరగా థ్యాంక్ యూ మీరు సార్. వస్తే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలరు సార్. మీ సపోర్ట్ కూడా మేడంకి చాలా అవసరం. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ గా చెప్పారు. ఏమన్నా తప్పులుంటే క్షమించండి లీడర్స్. ఇది తప్పేం ఫస్ట్ లేదు టైం సార్. నేను ఎప్పుడు వినలేదు మీ చాలా మీటింగ్ లో. మీరు చెప్పిన దాంట్లో చాలా ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పారు. నేను కొత్త విషయాలు తెలుసుకున్న. లీడర్స్ రేట్లు ఎక్కువ అంటారు. నేను ఏందా చెప్పా, ₹2 చాక్లెట్, ₹10 చాక్లెట్, ₹50 చాక్లెట్. ₹50 చాక్లెట్ ఏసీ రూమ్ లో అమ్ముతారు. మనకు వెస్టేజ్ కంపెనీ అదే ₹50 చాక్లెట్ ని కొండే బిడియాల ఇస్తుంది అనమాట. అంటే ఒక హై క్వాలిటీ ఏదైతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, డబ్బున్న వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతుంటారో అదే Yes, ప్రొడక్ట్స్ ని నీకు ఇక్కడ మిడిల్ క్లాస్ ఎవరైతే మనందరం ఉన్నామో మనకు అందిస్తుంది. కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంది. ఉండిద్ది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనూష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అనూష సార్ మేడం, శ్రావణ్ సార్ టీమ్. మేడం అన్మ్యూట్ చేస్తున్నాం. మ్యూట్ అవ్వాలమ్మ. సార్ గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే సార్. సార్ నాకైతే డౌట్స్ అయితే ఏం లేవు కానీ ఎలాంటి డౌట్ అడిగినా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా చెప్పగలను సార్. ఓకే. నా డౌట్ అంతా ఏం లేదు సార్. నేను ఆ గట్టిగా అంటే టీం ని బాగా ఎలా బిల్డ్ చేయాలి, నా కింద లీడర్స్ ఉన్నారు కానీ వాళ్ళు యాక్టివ్ అవ్వట్లేదు సార్. అది ఎలా ఏంది అని మీరు లోపాలు ఏమైనా చెప్తారని చేసి హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఒకటే మేడం, లీడర్స్ రావట్లేదన్నా. ఇంకొకటి ఒక నిమిషం మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. కాల్ వచ్చింది.
హలో. ఓకే ఓకే సార్. అంటే ఏ టైం అయినా కానీ ఒక్కదాన్నే ఫీల్డ్కి వెళ్ళి చేసుకొని రావాల్సి వస్తుందా? అది 12 అవుతుందా, 11 అవుతుందా? మొన్న అయితే 12:30 అయింది సార్. అంటే ఓకే. నాకంటూ సెపరేట్ గా ఉంటే కిరణ్ సారు లేదంటే శ్రావణ్ సారే. మాక్సిమం నాకు శ్రావణ్ సారే వస్తున్నారు సార్. అది నా కింద ఏసేఫ్ సారు లీడర్ గా ఉన్నారు కానీ అతను బయటికి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు సార్. ఓకే. అది మీరు చెప్తారని చేశాను సార్. ఒకటే మేడం, మనం ముందుకెళ్ళాలన్నా మన టీం ముందుకెళ్ళాలన్నా అందరూ కూడా పార్ట్ టైం గా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ పార్ట్ టైం గా ఆల్రెడీ ఒక ఇప్పుడు యేసఫ్ సార్ ఉన్నాడు, తనకి ఫ్యామిలీ ఉంది. సో వెస్టేజ్ అవునవును లో సార్. స్టార్టింగ్ అనేది ఇన్కమ్ రాదు. సో ఇన్కమ్ రానప్పుడు ఏం చేయాలి సార్? పార్ట్ టైం గానే చేయాలి కాబట్టి సో తప్పదు. పార్ట్ టైం గానైనా ఫుల్ టైం గానే చేస్తాం కదా, హార్ట్ఫుల్ గా చేయాలా. ఇంకొకటి ఓకే. ఫస్ట్ ఈ బిజినెస్ మనం నేర్చుకోవాలి మేడం. ప్రతిదీ కూడా నేర్చుకొని ఎస్ మన సార్. టీంకి నేర్పించాలా. నేర్పించి నీ కింద లీడర్లను తయారు చేయాలి. నువ్వు ఎలా అయితే ముందుకెళ్తున్నావో అలాంటి లీడర్స్ ని నీ కింద నువ్వు తయారు చేసినప్పుడు నీకు భారం అనేది తగ్గుద్ది. ఎందుకంటే మనం మైసూర్ ట్రైనింగ్ లో తెలుసుకుంది కూడా అదే. అవునవును. అదొకటి. ఇక్కడ చాలా మంది కూడా చేస్తుంది ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఎవరు కూడా మెయింటైన్ చేయట్లా. అవును సార్. ఇప్పుడు చాలా మందికి మీరు గమనిస్తే రీపర్చేజ్ అవ్వదు. ఒక మంత్ తీసుకుంటాడు, సెకండ్ మంత్ తీసుకోడు. అవును. ఎందుకంటే ఫస్ట్ నెలలో మనం ఏం చేస్తుంటామంటే ఐడియా వేసాం ఏదో ఎగ్జైట్మెంట్ తోటి ఎన్నో కొన్ని ప్రొడక్ట్స్ తీపిచ్చేస్తాం. కానీ ఈ అవును ప్రొడక్ట్స్ సార్. తీపిచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అతనికి ఫాలో అప్ అనేది మెయింటైన్ చేయట్లే ఖచ్చితంగా. నెక్స్ట్ ఎనీ ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ అయినా కానీ తీసుకున్న తర్వాత అతనికి కాల్ చేసి రెగ్యులర్ గా సార్ ఎలా ఉన్నాయి, ఏంది ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారా, పేస్ట్ ఎలా ఉంది, సోప్ ఎలా ఉందని రెగ్యులర్ గా అతనికి కాల్ చేసి అతనితో మాట్లాడాల. సో అతనితో మాట్లాడుతున్నప్పుడు అతనికి నీకు ఒక రిలేషన్షిప్ ఏర్పడుద్ది. ఎస్ సార్. ఇతను మన ఫ్యామిలీ, మన మెంబరే, ఇతను నా కోసం ఆలోచన చేస్తున్నాడు అని ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా అతనితో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాం తెలియకుండానే. సో నెక్స్ట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ మంత్ నువ్వు చెప్పాల్సిన పని, సార్ ఈ మంత్ సిఎన్సి సార్ సెకండ్ నుంచి మీరు ఇలా తీసుకుంటే మీకు ఉపయోగం ఉండదంటే ఆటోమేటిక్ వచ్చి తీసేసుకుంటారు. కానీ మనం ఓకే ఏం ఓకే. చేస్తున్నామంటే ఐడియా వేస్తున్నారు, ప్రొడక్ట్లు ఏమిటేమిటి కొనిపించేస్తున్నారు, ఇక అయిపోయింది. ఇక ఎస్ సార్. నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ చేస్తాము, రెండో సిఎన్సి రోజు చేస్తాం, లేదంటే మంత్ ఎండింగ్ మన పని కాకపోతే తీసుకొని చేస్తుంటాం. అవును సార్. ఇలా బిజినెస్ రెగ్యులర్ గా ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ ఎవరికి యాడ్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అప్ అనేది చేయాలి. అతనితోటి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు మన మాట వింటారు, మనం వాళ్ళ మాట వింటాం. అంతా కూడా ఒక ఫ్యామిలీగా కలిసి ముందుకెళ్ళి అందరూ సక్సెస్ అవ్వగలరు మేడం. ఖచ్చితంగా ఇవన్నీ ఓకే ఫాలో ఓకే సార్. చేయండి. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఇంకొకటి వాళ్ళకి ఏం ఉపయోగం అనేది కూడా మనం చెప్పాలా. తీసుకోవడం ద్వారా వచ్చే అవునవును ఉపయోగం సార్. ఏందనేది మనం క్లియర్ గా, ఇప్పుడు తీసుకోవడం వల్ల నాకు ఉపయోగం ఏందనేది మనం చెప్పుకోకూడదు. సార్ ఈ పాయింట్లు చేసుకుంటే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ 8 ఉన్నారు. సార్తో చెప్పండి 5% లో వచ్చాడు అతను. మీరు ఒక 300 ఆల్రెడీ సిఎన్సి చేశారు సార్, మీరు ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి కదా, ఇక మీకు తెలిసిన ఒక 2 మెంబర్స్ కి షేర్ చేస్తే ఫాస్ట్ ట్రాక్ 8% కంప్లీట్ అవుతారు సార్. ఒక 750 ఓచర్ వస్తుంది. ఒక 300-400 దాకా అకౌంట్ లో పడతాయి. మీరు ఒక లెవెల్ అచీవ్ అయినట్టు అనేది ఉంది సార్. చాలా బాగున్నాయి కదా ప్రొడక్ట్స్, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అంటే ఆటోమేటిక్ వాళ్ళు చేస్తారు మేడం. ఇక్కడ మెయిన్ ఒకటే మేడం, రిలేషన్షిప్ అనేది మెయిన్ గా ఉండాలా. మన అవసరానికి కాల్ చేయకూడదు ఎప్పుడు కూడా. టీమ్ కి కంటిన్యూస్ గా అవునవును. ఎవరైతే మెయిన్ కీ లీడర్స్ ఉన్నారో మీ టీమ్ లో వాళ్ళందరూ లిస్ట్ రాసుకోండి. డైలీ ఓకే సార్. ప్రతిరోజు డైలీ మీకు వాళ్ళ పని ఉన్నా లేకపోయినా డైలీ కాల్ చేయండి. సార్ ఎలా చేస్తున్నారు, ఏంది ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, మన టీం ఏంది, ఎలా ప్లాన్ చేద్దాం సార్ అనేది క్లియర్ గా నీ టీం తోటి ప్రతిరోజు నువ్వు మాట్లాడాలి, ఉదయం నైట్. ఓకే సార్. ఈ 2 పూట్ల ఎప్పుడైతే మన టీం తోటి ఫాలో అప్ లో ఉంటామో ఖచ్చితంగానే మన టీం మనతో నడుస్తారు, ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఇప్పుడు కిరణ్ సార్ నేను డైలీ ఎక్కడున్నా కానీ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా కాల్ చేస్తా, లేదా సార్ అయినా నాకు చేస్తాడు. నేను ప్రభుకుమారి ఓకే. మేడం కాల్ చేస్తాను, నా టీంలో కొండయ్య సార్ కాల్ చేస్తాను. ఇక్కడ ఎవరైతే కీ లీడర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ నైట్ కాల్ చేస్తా, ప్రతిరోజు ఉంటాను, టచ్ లోనే ఉంటా. అది ఎక్కడైనా కానీ, ఏ మీటింగ్ లో ఉన్నా, ఏ టైం అయినా కానీ. సో ఓకే అట్లా సార్. ఉంటేనే మన టీం మనకు రెస్పెక్ట్ చేస్తారు, టీం బిల్డ్ అవుతుంది, ఇన్కమ్ అనేది కూడా వస్తుంది మేడం. థ్యాంక్ యూ మనుష మేడం, మీరు బాగా చేస్తున్నారు. ఒక చిన్న థ్యాంక్ యూ పాయింట్. సర్వేరెడ్డి మేడం. పాలెము సుజాత మేడం అని
ఓకే. లైఫ్ లైనర్ జాయిన్ అయ్యి ఉన్నారు సార్. మేడము జాయిన్ అయ్యి 13 రోజులే. ఓకే. 13 రోజులు అవుతుంది. మేడంకి పాస్ డ్రాప్ 8 ప్లాన్ చేసాము. ఇప్పుడు 600 పాయింట్స్ అయినాయి సార్ 13 రోజులకి. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. ఉన్నారా జూమ్ లో? ఉన్నారు సార్. ఓకే, సో మేడం కంగ్రాచులేషన్స్ మేడం. ఒకే సుజన్ మంత్ లో 600 పీవీ అంటే చాలా గ్రేట్. చాలా హార్డ్ 13 వర్క్ రోజుల్లోనే చేస్తున్నారు. 600 చేశారు సార్. ఓకే, సూపర్ సూపర్. 13 రోజుల్లోనే 600 పీవీలు అంటే చాలా గ్రేట్ మేడం. చాలా మంది కూడా చేయటానికి ఇబ్బంది పడతా ఉంటారు, కానీ మీరు జస్ట్ ఒక 13 డేస్ లోనే చేశారంటే చాలా గ్రేట్. ఇదే ఇన్స్పిరేషన్ గా ముందుకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ మీరు ఏదైతే 13 రోజుల్లో సిఎన్సీలు చేశారో 600 మీ టీంకి అది డూప్లికేట్ చేయండి మేడం. మీరు 12% అచీవ్ అవుతారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్టేజ్కి వెళ్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ పాజిటివ్ సార్. సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ డౌట్స్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రెండు గురువు గారు. డౌట్స్ చెప్పి నాకు ఒక 2 మినిట్స్ టైం ఇస్తే నేను ఒక 2 కీ పాయింట్స్ చెప్తాను. ఓకే ఓకే టైం గురువు గారు. 7 అవుతుంది కాబట్టి ఒక 2 కీ పాయింట్స్ చెప్తా. అవి ఫాలో అప్ అయితే చాలు సార్. అదే సాయి ఓకే సార్ గురువు పిలిచారు గారు. కదా, సాయి సార్ మాట్లాడమనండి. ఆ తర్వాత 7 అవుతుంది. ఆ 2 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేసుకున్నాం. ఓకే ఓకే సార్. మనోజ్ సాయి ఆపు. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక పాజిటివ్ రెస్పాన్స్, ఒక నెగిటివ్ రెస్పాన్స్ రెండు యాడ్ అయినాయి సార్. అవి ఏంటంటే, మా హెడ్ ఉన్నారు సార్ చంద్రమోహన్ సార్ అని. ఆయనకి ఓకే పెయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి నడవలేడు ఎక్కువ దూరం. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ ఉంది. ఓకే ఇలాంటి పర్సన్ చెప్పినప్పుడు వినాలా వినకూడదా అనేది అనుకుంటే ఆయనకే వదిలేయాలి అట్లాంటిది. నేను చెప్దామని ట్రై చేశాను సార్. ఓన్లీ ఒక 2-3 పాయింట్లే, 2-3 మాటలు చెప్తున్నాను. ఒకే ఒక మాట అన్నాడు సార్, నువ్వేమైనా స్కీమ్లో జాయిన్ అయ్యావా అని అన్నాడు సార్. నేను ఒకే ఓకే కౌంటర్ ఇచ్చాను సార్, ఇది స్కీములు కాదు, స్కామ్లు కాదు సార్. తెలుసుకుంటే ఆరోగ్యం వస్తుంది సార్, తెలుసుకోకపోతే వదిలేసాను సార్, నో ప్రాబ్లం. నేను అనేవాడిని మా ఫాదర్కి షుగర్కి వాడుతున్నా కాబట్టి మీకు చెప్తున్నాను సార్ అనేసి అన్నాను. ఇది ఒక్క మాట చెప్పేసి అంతతో ఇంక అంతమించి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, మా బాస్ కాబట్టి వదిలేశాను సార్. ఇట్లా ఒక నెగిటివ్ రెస్పాన్స్ ఒకటి వచ్చింది సార్. ఇంకొక పాజిటివ్ రెస్పాన్స్ సార్, నేను చెప్తున్నాను ఒక దాని గురించి ఉంది, బిజినెస్ ప్లాన్ గురించి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి సార్, ఒక 1/2 అవర్ మీతో మాట్లాడదాం అని చెప్పని. ఎక్స్ ఆర్మీ సార్, మా కంపెనీలో వర్క్ చేస్తారు అతను. అయితే అతన్ని ఓకే ఒక 1/2 అవర్ అపాయింట్మెంట్ అడిగాను. స్టార్టింగ్ అన్నాడు, సార్ దీంట్లో కట్టాలి కదా సార్ 2,500 లేదంటే 6,000 5,000 ఇట్లా కట్టాలి కదా సార్ అని అన్నాడు. ఓకే సార్, నెక్స్ట్ ఇంకా ఏం డౌట్ ఉంది చెప్పండి సార్ అని అన్నాను సార్. అంటే సార్ దీంట్లో లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ వింగులు యాడ్ చేసుకుంటూ పోవాలి కదా సార్ అనేసి అన్నారు సార్. నేను ఒకే మాట చెప్పాను, దానికి విరుద్ధంగా ఒక ప్లాన్ ఉంది, మీరు వింటారా? వింటే నాకు ఒక 1/2 అవర్ మీరు నాకు టైం కేటాయించండి సార్, నాకు ఒక 1/2 అవర్ అపాయింట్మెంట్ ఇవ్వండి. ఇట్లాగే అడిగాను సార్. ఆయన ఈరోజు 8కి అపాయింట్మెంట్ ఇచ్చారు సార్. చాలా గ్రేట్ అనిపించింది సార్. ఒక పాజిటివ్, ఒక సూపర్ సార్. నెగిటివ్ రెస్పాన్స్. ఇంకా మిగిలిన నెగిటివ్ రెస్పాన్స్ మ్యాక్సిమం రాలేదు సార్. ఆ ఒక్క నెగిటివ్ మా సార్తోనే ఆగిపోయింది. మ్యాక్సిమం పాజిటివ్ గానే ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరికీ. సూపర్. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒకటే సార్, సార్ ప్రతి సార్ ఒక్కరికి కూడా ఫస్ట్ 8 సూచనలు చేయాలంటారు. నువ్వు 1/2 అవర్ టైం ఇయ్యి, నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు నచ్చి పట్టుకోలేదు, లేదంటే ఒక మీటింగ్ కనెక్ట్ అండి. ఇంకొకటి, మీరు ఫస్ట్ చెప్పినట్టుగా షుగర్ అన్నారు, మోకాలు నొప్పులు అన్నారు. అదే కాకుండా అవును సార్. ఇంకొక కొంతమంది ఏమంటారంటే, మీరేమన్నా డాక్టర్లా, మీరేమన్నా ఈ సప్లిమెంట్లు ఇచ్చినప్పుడు డాక్టర్లు మందులు చేసి ఎస్ టెస్టులు చేసి ఇవన్నీ చేస్తే కదా మీకు ఇస్తుంది. మరి మీరేమన్నా అవును సార్. డాక్టర్ చదివారా, మీరు ఏం చదివారు అనే క్వశ్చన్స్ కూడా ఎదురవుతాయి కొంతమందికి. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం తెలుసుకుంటే అసలు ఫుడ్ సప్లిమెంట్లకి మెడిసిన్ కి తేడా అనేది మనకు తెలియాలి సార్. ఫస్ట్ ఫుడ్ సప్లిమెంట్లు అంటే ఇప్పుడు మందులు జబ్బులు వచ్చినాక వాడేది మెడిసిన్. ఇప్పుడు అవును ఫుడ్ సార్. సప్లిమెంట్లు ఎలా అంటే, ఇప్పుడు మనం చెప్పాల్సింది కూడా ఏంటంటే సార్, ఇప్పుడు యాపిల్ ఉంది, అది డాక్టర్ని అడిగి తినాలా, మనం తినాలా సార్? సార్ మనమే తినాలి, ఆ? మనమే తినాలి సార్. మనమే కదా. అంటే మనకు తెలుసు కదా దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ వాల్యూస్ ఏంటి అనేది మనకు తెలిసిద్ది. ఇది ఇప్పుడు ఉసిరికాయ అవును ఉంది, సార్. అదే డాక్టర్ని అడిగి మనం తింటున్నామా? అవును. అట్లా అంటే ఇవన్నీ కూడా గమనించుకుంటే చాలా సింపుల్ సార్.
ఇట్లా మన అవును, అన్ని కూడా ఎగ్జాక్ట్. ఫుడ్ సప్లిమెంట్లు ఏదైతే న్యూట్రిషన్స్ మన బాడీకి అందాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ తినే అవును సార్. ఫుడ్లో మనకు అందట్లేదు కాబట్టి మనకి సప్లిమెంట్లు అనే ఆ, తీసుకొచ్చి మనకు సప్లిమెంట్లు కూడా కణాలు చేస్తాయి. ఇప్పుడు మెడిసిన్ ఇచ్చేది ఏంటంటే ఆ మెడిసిన్ అది ఉన్నంత కాలం పనిచేస్తుంది, అది మళ్ళీ రిపీట్ అనే ఉంటది. కానీ అవును సప్లిమెంట్లు ఏం సార్. చేస్తుందంటే మన బాడీకి ఏదైతే పోషకాలు అవసరమో, ఇప్పుడు విటమిన్ సి సార్. తీసుకోవడం ద్వారా ఏమవుద్దంటే ఉసిరికాయ తినడం ద్వారా విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సో అట్లాగే ఇప్పుడు నీమ్ అవును. ఉంది, వేపాకు, నువ్వు షుగర్ తింటారు, దానికి మన డాక్టర్ని అడిగారు షుగర్ ఉన్న సార్ నేను తినాలా వేపాకు అని. అడగం కదా సార్. ఇట్లా మంచిదే ఇవన్నీ కదా కూడా వేప. ఏంటంటే సప్లిమెంట్లు ఇవన్నీ కూడా మన రెగ్యులర్ గా తినే, కాకపోతే మన కంపెనీ అవును. ఏంటంటే క్యాప్సూల్లో పెట్టింది ప్లస్ కొన్ని న్యూట్రిషన్స్ యాడ్ చేసి బాడీకి కావాల్సిన మనకి సప్లిమెంట్స్ రూపంలో క్యాప్సూల్స్ రూపంలో ఇస్తుంది కాబట్టి భయపడుతున్నారు అంతే. సో వాళ్ళకి అవును క్లారిటీగా సార్. కనుక మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వాడతారు, మంచి రిజల్ట్ తీసుకుంటారు. అదొకటి. మన వాళ్ళు కూడా అవును. చేసే తప్పు ఏంటంటే ఫాలో అప్ అనేది చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ అనేది మామూలుగా హీట్ చేస్తుంది. మన వాళ్ళు అవును చెప్పకుండా సార్. హీట్ ద్వారా ఏంటంటే వాళ్ళు వాడిన తర్వాత ఈ బాడీ హీట్ అవుతుందని ఇది చేస్తుంటారు. లైజేస్ లీడర్స్ ఎవరైతే సప్లిమెంట్స్ సజెషన్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళని అనేది ఫాలో అప్ చేయాలా. ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఎలా ఉన్నాయి ఏంది, బాడీ హీట్ అవుతుంది, కొంచెం వాటర్ తాగండి, మజ్జిగ తీసుకోండి అని రెగ్యులర్గా ఏదైతే మనం చెప్తా ఉంటామో సో వాళ్ళు వాడి మంచి రిజల్ట్ అనేది తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సార్, కంపల్సరీ సాయి సార్. సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే. సాయి సార్ గుడ్ మార్నింగ్. మంచి డౌట్ అడిగారు. క్లారిటీ తీసుకుంటే మనం క్లారిటీగా ఉంటే ఫుడ్ సప్లిమెంట్స్ కి, మందులకి ఈ క్లారిటీ ఉంటే మనం ఎవరికైనా ధైర్యంగా చెప్పగలము. ఓకే, థ్యాంక్ యూ. సో 7 అవుతుంది, టైం పాటించమన్నారు గురువు గారు. సో నేను చెప్పే పాయింట్స్ ఏంటంటే, సార్ ఒక పాట చెప్పారు ఏమనంటే, మన కిరణ్ సారు నేను ఈవినింగ్ ఉదయం డైలీ మాట్లాడుకుంటాం అని. సరే సార్ చెప్పినా కిరణ్ సార్ అని, నేను చెప్పిన సార్ కిరణ్ సార్ అని చేస్తాడు అని. సో మన లైన్ లో రాత్రి కూడా చెప్పున్నాను లీడర్స్, మన లైన్స్ లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఒక 2-3 లైన్లు ఉన్నాయనుకో, ఈ లైన్ లో యాక్టివ్ ఉన్న లీడర్స్ ఎవరు అనేది ఖచ్చితంగా నీ నోట్స్ లో ఫస్ట్ పేజీలో ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఆ పేజీని ఓపెన్ చేసి ఎన్ని లైన్ లో ఉన్న లీడర్స్, ఈ ఫస్ట్ లైన్ లో 5, సెకండ్ లైన్ లో 4, ఇట్లా 3 లైన్ లో ఉన్నారని అంటే ఒక 10 మంది ఉన్నారంటే 10 మందికి ఆ రోజు నైట్ అన్నా చేయాలా, లేదా మార్నింగ్ అన్నా చేయాలా. నైట్ కాల్ చేసి 10 మందితో పలకరించి 10 మందిని ఒక గ్రూప్ గా మాట్లాడించుకోవటం మొదటి అలవాటు. ఆ ఉన్న మీ కిందున్న లీడర్స్ లో 4 ఉన్నారే అనుకో, ఆ 4తో ఈవినింగ్ ఒక 10 నిమిషాలు 4 లైన్ లో తీసుకొని మాట్లాడండి, లేదా ఇండివిజువల్ గా కాల్ చేయండి. సో అట్లా ప్రతిరోజు అప్ లైనర్ డౌన్ లైనర్, అంటే అప్ లైనర్ డౌన్ లైనర్ అనకూడదు, లైఫ్ లైనర్ అనే అనాలి. సో అప్ లైనర్ లైఫ్ లైనర్ ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటేనే ఈ బిజినెస్ లో లోటుపాట్లు తెలుస్తాయి, యాక్టివిటీ కూడా ఉంటుంది, అంటే మనం ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 2 కూడా చాలా ప్రధానమైన అంశాలు. ఏంటంటే నోట్ చేసుకొని మీ దగ్గర ఉన్న లీడర్స్ లిస్ట్ ఉండాలి ఖచ్చితంగా. అది చేసుకోండి. మీరు ఇప్పుడు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎంతమంది లీడర్స్ నా కాడ కళ్ళెదురు కనబడుతుంది పేపర్ మీద. సో నాకు తెలిసి అది చాలా మంది దగ్గర ఉండదు, అంటే మనసులో ఉండిద్ది, యాప్ చూడంగానే గుర్తొస్తుంది, ఓహో ఈ లైన్లో ఎంతమంది లీడర్స్ అని. అది కాదు కావాల్సింది, ఒక బుక్ పెన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలా. ఫస్ట్ పేజీలో ఉన్న లీడర్స్ ఎప్పుడు ఉండాలా, ఆ లీడర్స్ ని డైలీ ఒక 1/2 అవర్ కేటాయించి ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఇది సిస్టమ్, ఇది ఉంటేనే లీడర్స్ యాక్టివ్ గా ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఇది. సో ఇది చెప్పాలనుకున్నాం. నెక్స్ట్ రెండోది, ఇక 2 days 3 days ఉంది మన బిజినెస్ కి. నెక్స్ట్ మంత్ లో నేను బ్రాంచ్ డైరెక్టర్ అవుతాలే, ఈ నెల కాలేనులే, వచ్చే నెల సిల్వర్ అవుతానులే, ఈ నెల కాలేనులే అని అనుకుంటే ఒక గొప్ప ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 14వ తేదీ వండర్ఫుల్ గా ఒక 10,000 మధ్య 10,000 మన వెస్టేజ్ పీపుల్స్ మధ్య ఒక అవార్డు తీసుకోవడం అంటే అది ఆషామాష కాదు. మిమ్మల్ని ఇప్పటిదాకా ఎవరైతే ఎగతాళి చేశారో,
ఎవరైతే వీడు వేస్ట్ దీని బేరం పనికిరాడు అని అన్నారో వాళ్ళందరికి నువ్వు సమాధానం చెప్పాలంటే ఈ 3 days 4 days అయినా ఫుల్ హార్డ్ వర్క్ చేసి నీ క్యాడర్ నువ్వు నిలబెట్టుకుంటే వాళ్ళని కొట్టినట్టు రేపు స్టేజ్ మీద అవార్డు తీసుకొని సమాధానం చెప్పగలవు. ఒకవేళ నెక్స్ట్ మంత్ అయ్యావనుకో ఆ ఆపర్చునిటీ లేదు కదా, అవార్డు మళ్ళీ ఎప్పుడుకో కదా పెట్టేది. కాబట్టి అదొక పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు మన యాప్లో చూసుకోవటం తెలుసా? చాలా మందికి ఓపెన్ చేసి మన పీవీస్ ఎన్ని షార్ట్ పాయింట్స్ ఉన్నాయి, ఆ లైఫ్ లైన్ ఇంకెన్ని ఉన్నాయి అనేది చూసుకోవడం తెలుసా? ఒక్క 2 నిమిషాలు నేను యాప్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి.